ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. బ్రూట్, ఈసారి మనకి చాలానే బర్కుడ్లు ఉన్నాయి. బోగస్ అడిషనల్ పేపర్ తీసుకొని మరి ఎక్స్ట్రా గోడలు కట్టించి మరి రాసిండు. బాత్రూమ్ లో గోడ కనబడట్లేదు అసలు. గోడ మీద ఫ్రెష్ పెయింట్ వేసినట్టు బరికారు. అదే. సో మొదలుగా మనం ఇన్స్టాగ్రామ్ లో బర్కుడ్లు చూసుకుందాం. ఓకే బోగస్, స్టార్ట్ చేయి. మనకు రాసింది ప్రతీక్, ద బాయ్ ఫ్రమ్ బాంబే. ఎస్. హాయ్ బోగస్ అండ్ బ్రూట్. హలో, నమస్తే. మళ్ళీ రాయడానికి ఆలస్యమైంది కాబట్టి మన్నించండి. ఎందుకు? కానీ మీరు నా మెసేజ్కి ఇచ్చిన రెస్పాన్స్కి ఎలా రియాక్ట్ అవ్వాలి అని తెలియక రాయలేకపోయాను. అట్లా ఉంటుంది మనతోటి. లాస్ట్ ఓపెన్ బాత్రూంలో మీరు మెన్షన్ చేసినట్టు మూవీస్ చూడకుండా మీ ఎపిసోడ్స్ వింటున్న వాళ్ళల్లో ఒకడు నేనే. కానీ ఆ మూవీస్ కన్నా మీ ఎపిసోడ్స్లో ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందని కాన్ఫిడెన్స్తో చేస్తున్నాను. అట్లా చేయొద్దు. ప్రతి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మనిషికి. ఇండస్ట్రీ, మీరు ఇది వినకండి. యా, ప్లీజ్. దీని సైడ్ చేయండి. దిస్ ఈస్ నాట్ అవర్ విజన్. యా. మీ రెఫరెన్సెస్ నా లైఫ్లో ఒక భాగం అవుతున్నాయి. లాస్ట్ వీక్ ఆఫీస్ కోసం రెడీ అవుతున్నప్పుడు బెల్ట్ సరిగ్గా లూప్లో వెళ్ళట్లేదు. అప్పుడు వరుడు కావాలంలో ఆకాష్ లాగా బెల్ట్ లేకుండా వెళ్దామని ఒక ఆలోచన వచ్చింది. కానీ నాగబాబు లాంటి నాకు నాగశౌర్య స్టైల్ సూట్ అవ్వదని రియలైజ్ అయ్యాను. ఎంత హ్యూమిలిటీ చూడాలి అసలు. హంబిలిటీ అదియా. ఆలోచన అన్నప్పుడే ఇంకో ఆలోచన వచ్చింది. మీకన్నా వేరే స్టైల్లో ఎక్స్పర్ట్ అనాలిసిస్ చేస్తున్న చిత్ర ఆలోచన పాడ్కాస్ట్తో కొలాబ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక కుతూహలం ఉంది. పరమదరిద్రంగా ఉంటుంది. ఈ కొలాబ్ త్వరగా అవుతుందని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమాప్తం. ప్రతీక్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎట్లా ఉంటావు? నాగబాబు లాగా ఉంటావా, నాగశౌర్య లాగా ఉంటావా, లేకపోతే వెన్నెల కిషోర్ లాగా ఉంటావా? అది దట్స్ నాట్ ద పాయింట్. నువ్వు బెల్ట్ వేసుకోకుండా వెళ్ళైతే చూడు ఫస్ట్. దట్స్ ఇట్. ఆ ఫ్రీడమ్ ఏమైతే ఉంటుందో. నువ్వు ట్రెండ్ సెట్ చేయాలి. యూ షుడ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ లైక్ ఏ ట్రెండ్ సెటర్. యా. ఇంకోటి ఉంటుంది ఏదో బిజినెస్ మ్యాన్, బాంబే కాఫీ షాప్ కరానే పాప వాళ్ళకి అప్పుడు తెలియకుండే. పీపుల్ బిఫోర్ 2017 అంటే దే వర్ నాట్ నోయింగ్ హౌ టు డూ. యా. సో అట్లానే నువ్వు యూ షుడ్ సెట్ ద ట్రెండ్. ట్రెండ్ సెటర్. నువ్వు బెల్ట్ వేసుకోకుండా తిరిగితే ఆటోమేటిక్ గా నీకు స్మైల్ అనేది వచ్చేస్తావు చూడు, అర్థం పర్థం లేకుండా. నువ్వు బాంబే లోకల్ ట్రైన్స్ లో వెళ్తున్నా గానీ అందరు నేను చూసి పరేషాన్ అవుతారు. ఏంటి వీడు ఇంత క్లాస్ట్రోఫోబిక్ స్పేస్ లో కూడా నవ్వుతున్నాడు, హీ మస్ట్ బి ఏ సూపర్ మ్యాన్, హే హమారా క్రిష్ అని చెప్పి అందరినీ ఇట్లా ఎత్తుతారు ట్రైన్ పైన. సో ప్రతీక్, మంచి ఆలోచనలు వస్తున్నాయి నీకు ఈ మధ్య. కానీ ఎందుకు మా ఎపిసోడ్ ని ఊరికైనా వింటే నచ్చలేదా? నీకు బోర్ కొడుతుందా? బోగస్, నీ ఆలోచనలు ఏంటి? కొలాబ్స్ చేద్దామా? అంటే ఇది ఒక పాజిటివ్ ఏంటంటే బ్రో, ప్రతీక్ రకరకాల తెలుగు పాడ్కాస్ట్ వింటున్నాడు. కరెక్ట్. అండ్ సో ఎప్పుడైనా మంచిదే అది. ఆయన తెలుగు పాడ్కాస్ట్ ని సపోర్ట్ చేయడం కూడా ఒక పెద్ద పాజిటివ్. యా, అదైతే ఉంది. ఆ పాజిటివ్ నేను ఇస్తా. బట్ దిస్ ఈస్ సబ్జెక్టివ్ టు ThyGappers. మనం సింగిల్ బెడ్రూమ్ లో ఉంటున్నాం. ఇక్కడ ప్లేస్ లేదు మనకి. మనం మైక్లు ఇట్లా ఫ్యాన్ కి కట్టి లట్కాయించుకొని మాట్లాడుతున్నాము. ఈ సిచ్యువేషన్స్ లో మన కొలాబ్స్ అవసరమా? మనం మన ఈ ఏమంటారు, పావర్టీని ఏమంటారు, పేదరికాన్ని చూపించుకోవడం అవసరమా అంటున్నా. అది నేను ఆ యాంగిల్ నుంచి వస్తున్నా. ప్రతీక్ మంచోడా, ప్రతీక్ బెల్ట్ వేసుకున్నా లేదా, ప్రతీక్ అన్ని పాడ్కాస్ట్ వింటున్నా, ఫుల్ పాయింట్స్ ప్రతీక్కి, దాంట్లో నో డిస్కషన్. కానీ ఈ కొలాబ్స్ దాన్ని నువ్వు మన సైడ్కి వెళ్ళి ఆలోచించాలి. మన దరిద్రాన్ని చూపించుకునేది టైం వచ్చిందంటావా? అలా ఆలోచించిన బ్రో, ఆ యాంగిల్ నుంచి ఆలోచించిన. ఎక్స్పర్ట్ అనాలిసిస్ చేస్తున్న వేరే పాడ్కాస్ట్ అన్నాడు కదా, ఎక్స్పర్ట్స్ తో మనకి ఎక్కడైనా సెట్ అవుతుందా? బిగ్ డిబేట్, $1 million క్వశ్చన్. మనం చేసే ఎక్స్పర్టీస్ ఏంటి, వాళ్ళు చేసేది ఎక్స్పర్టీస్ డిఫరెంట్. ఎందుకంటే మా దగ్గర ఎక్స్పర్టీస్ ఉండదు అస్సలు. ప్రొఫెషనలిజం ఇట్ ఈస్ ఏ వర్చ్యూ. ఎక్స్పర్టీస్ అనేది ఒక స్కిల్ మాత్రమే. అది మేము వర్చ్యూలో ఉన్నాం. ప్రొఫెషనలిజం ఇమోషన్ అది. సో ఇప్పుడు మన ప్రొఫెషనలిజం కి ఆ ఎక్స్పర్టిజం కనెక్ట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. $1 million క్వశ్చన్. అండ్ మేబీ ప్రతీక్, ఇది రానుగా ఫ్యూచర్ లో అవ్వచ్చేమో. అట్ ThyGappers మేము ఎప్పుడు ఓపెన్ డోర్ పాలసీ మాది. ఎప్పుడు ఇట్లా నెవర్ సే నెవర్ అని బిలీవ్ చేస్తాం బాగా. కానీ ఓపెన్ డోర్ పాలసీ అంటే నువ్వు వేరేగా అనుకుంటావేమో, మేము క్లారిఫై చేస్తాము. ఎప్పుడే వెళ్ళిపోవచ్చు. అదే, ఎప్పుడైనా లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. మేము కూడా పోవచ్చు. మేమే వెళ్తుంటాం. వేరే వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉండం లోపల. అదే మనమే వెళ్తుంటాం. ఇక్కడ ఆఫీసులలో కాన్ఫరెన్స్ రూమ్ లో ఆ చైర్లు లేని ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన దగ్గర ఉన్నదే ఒక చైర్.
అది కూడా మనం మ్యూజికల్ చైర్స్ ఆడుకుంటూ షేర్ చేసుకుంటాం. రోజు పొద్దు మా ప్రోటీన్ ఏంటంటే రికార్డింగ్ ముందర ఒక రౌండ్ మ్యూజికల్ చైర్స్ ఆడతాం. అది ఎవరు గెలిస్తే ఆ రోజు రికార్డింగ్ కి వాడు కూర్చుంటాడు. ఇవాళ బోగస్ కూర్చున్నాడు దరిద్రుడు. అందుకని వాడు చెప్తాడు సీక్రెట్. సో అదనమాట ప్రతీక్. ఇట్లా గ్రహాలు అనుకూలంగా ఉంటే యూనో వాస్తు బాగా కుదిరితే ఫ్యూచర్ లో హూ నోస్, ఇట్స్ అన్ ఓపెన్ డోర్ పాలసీ. ఇట్స్ ఓపెన్ డోర్ పాలసీ, ఎనీబడి కెన్ బి కిక్డ్ అవుట్ ఎనీ టైమ్. కానీ నువ్వు మాత్రం ప్రతీక్ ఇది మంచిగా ఉండదు. నువ్వు మూవీలు చూసి మా ఎపిసోడ్ వినవాయా? అదే నేను ఏమర్థమవుతుంది మీకు? మీ మూవీలు చూడకుండా ఎపిసోడ్ వింటే మీకు ఏమర్థమవుతుంది? నాకు అదే అర్థం కావట్లేదు. నాకైతే అంటే నేను ట్రై చేస్తున్నా ఒక మూవీ చూడకుండా మన రివ్యూ ఇద్దామని, కానీ ఐ కాంట్ డూ దట్ ఎక్స్పీరియన్స్. అది ఐ జస్ట్ ఐఎమ్ ఫెయిలింగ్. ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ. బట్ థ్యాంక్స్ ప్రతీక్. థ్యాంక్స్ మళ్ళీ రాసినందుకు చాలా ధన్యవాదములు. చూడలేదు, మూవీ చూడకుండా వింటున్నానంట. మళ్ళీ రాయడానికి ఆలస్యమైంది అన్నాడు బ్రూట్, కానీ పోయిన వారమే రాశాడు. అది తొందర రాస్తున్నాడు. ఇంకా కాస్తే సమ్మర్ హాలిడేస్ వెళ్ళిపో, రైనీ హాలిడేస్. బట్ ఇండస్ట్రీ ఎవరైనా వింటుంటే ఫీల్ కాకండి, ప్రతీక్ తప్పకుండా చూస్తాడు. అన్ఫార్చునేట్లీ వీఆర్ హ్యావింగ్ ఎ క్రైసిస్ ఆఫ్ అన్రూలీ ఫ్యాన్స్ ఇక్కడ. మేము ఏం చెప్పినా అది వినరు వాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. సో నెక్స్ట్ మనకు రాసింది ఒక పాడ్కాస్టర్ నుంచి ఇంకో పాడ్కాస్టర్ ఇప్పుడు మెన్షన్ జస్ట్ బీయింగ్ తెలుగు. అవునా? అదిగో చూడు ప్రతీక్, మా కొలాబ్స్ చూడు, ఇక్కడ డిస్కషన్స్ ఎట్లా ఇస్తున్నాము మేము. పర్స్ ఆఫ్ విజ్డమ్ ఇస్తున్నాం వేరే పాడ్కాస్టర్లకి. సో జస్ట్ బీయింగ్ తెలుగు ఏం రాశారంటే, హలో లవ్ ద రీసెంట్ ఎపిసోడ్ ఆన్ సామాజ వర్గమన. ఓకే, మీరు హీరో డైలాగ్స్ సగం మింగేశాడు, ఏం అర్థం కాలేదు అన్నారు. లేదు, బట్ నాకు అలా ఏం అనిపించలే. అదనలేదు, యాక్చువల్లీ అది అనలేదు. మేము అది అనలేదు. జస్ట్ బీయింగ్ తెలుగు అన్ని అన్నట్టు మాట్లాడడం ఇస్ హిస్ యూఎస్పీ, బట్ ఎవ్రీథింగ్ వాజ్ స్టిల్ ఆడిబుల్. సో మేబీ యూ నీడ్ టు బారో ద హియరింగ్ ఎయిడ్ ఫ్రమ్ ద బామ్మ. మేము చేస్తాం కానీ వేసుకోవడానికి కాదు, అమ్ముకోవడానికి. మన దగ్గర పైసలు లేవు ఇక్కడ ఎపిసోడ్లు చేయడానికి. కానీ మనం అది అనలేదే. యాక్చువల్గా మేము అనేది ఏంటంటే జస్ట్ బీయింగ్ తెలుగు, జస్ట్ ఫర్ క్లారిఫికేషన్, ఎక్కడైతే ఇట్లా మంబుల్కో ర్యాప్ చేస్తున్నాడో అది ఒక్కటే మాత్రం అర్థం కాలేదు. మిగతావన్నీ నార్మల్ అర్థమవునే, కానీ టూ మచ్ చేశాడు అనిపించింది మాకు ఆ మంబుల్కో ర్యాప్. బట్ బయట ఒపీనియన్ చూస్తే ఇట్స్ ఫేవరబుల్. అది దానికి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకో తెలుస్తలేదు. అదో పెద్ద కాన్స్పిరసీ. ఇప్పుడు మేము అది స్టడీ చేయాలి. దానిపైన డేటా ఉందా మీ దగ్గర? జస్ట్ బీయింగ్ తెలుగు. ఎనీవేస్ జస్ట్ బీయింగ్ తెలుగు థ్యాంక్స్ చెప్పాయి ఫస్ట్. మనకి పద్ధతి ఏం లేదు. మన కల్చర్ ఏంటి అసలు? డోర్ ఓపెన్ చేసి మనం బయటికి వెళ్ళిపోవాలి. వి గివ్ ప్రైవసీ మన గెస్ట్లకి. అదే అలాంటి కల్చర్ మనది. మన కో పాడ్కాస్టర్ కాబట్టి ప్రొఫెషనల్స్ కదా, మన కొలీగ్స్ లాగా అవుతారు. కొలీగ్స్ మధ్యలో ఎంకరేజ్మెంట్ చేయాలి మనం. అట్ కర్టసీస్ అక్కర్లేదేమో కానీ, బట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ రాస్తున్నందుకు. జస్ట్ బీయింగ్ తెలుగు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ మొత్తం మీ ఫ్యాన్ ఫ్యామిలీకి, జస్ట్ బీయింగ్ ఫ్యామిలీకి అందరినీ షేర్ చేయమను, అందరినీ సబ్స్క్రైబ్ చేయమను. ఓకేనా? ఓకేమా? ఓకే. నెక్స్ట్ మనకు రాసింది Surpanakha ఇస్ ద మోస్ట్ సెకండ్ కల్ట్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్. ఎక్కడెక్కడ నుంచి పికప్ చేసుకుంటారు కానీ లేదా మనకు రాయడానికి చేంజ్ చేస్తున్నారు మేబీ మన వాళ్ళకి అవార్డ్ చేస్తామని. బట్ ఇట్స్ స్టిల్ గుడ్ క్రియేటివ్. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రేజీ హ్యాండిల్ నేమ్స్ అవార్డ్ వాళ్ళ Surpanakhaకే. వెరీ గుడ్. బోగస్ చదువు. హలో గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. చేస్తున్నాం. సో ఈ రోజు ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీలో మీ ఇద్దరు బుక్స్ కోసం మాట్లాడిన ఎపిసోడ్ మెన్షన్ చేశారు. సో మళ్ళీ బ్యాక్ కి వెళ్ళి ఆ ఎపిసోడ్ విన్నా. సో ఐ హావెంట్ రెడ్ ఐన్ ర్యాండ్, చాలా మంచిది, బట్ ఐ హావ్ టు టేక్ బోగస్ సైడ్ బికాస్ హీ సెడ్ జేన్ ఆస్టిన్ టు కిల్ అ మాకింగ్ బర్డ్ ఎక్సెట్రా. జేన్ ఆస్టిన్ ఒక ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ ఒకటే కాదు, ఆమె వర్క్స్ లైక్ ఎమా, అంటే తెలుగులో ఏమ్మా, సెన్స్ అండ్ సెన్సిబిలిటీస్ బ్రాకెట్స్ లో కందుకొందేన్ మూవీ సెన్స్ అండ్ సెన్సిబిలిటీస్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు. ఆర్ అబౌట్ విమెన్. ఆల్సో టు కిల్ అ మాకింగ్ బర్డ్ ఈస్ కైండ్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ లైక్ హాపర్ లీ తన చైల్డ్హుడ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నరేట్ చేస్తుంది. ఇట్స్ మోర్ అబౌట్ రేసిజం, ఈక్వాలిటీ, ఫ్రీడమ్. బట్ there are other books like Louisa May Alcott's Little Women. Surpanakha యాక్చువల్గా ఈ బుక్ పేరు కూడా చెప్దాం అనుకున్నా, లిటిల్ ఉమెన్ నాకు తగ్గట్లేదు. జేన్ ఐయర్ ఇంకో నావెల్ అది, అండ్ బ్రాంటే సిస్టర్స్ కూడా ఫేమస్ ఆథర్స్. బట్ లాస్ట్ కి మీరు చెప్పినట్టు విమెన్ రిటర్న్ బై విమెన్ తక్కువ వరల్డ్ లిటరేచర్ లో, అండ్ మెన్ రిటర్న్ బై విమెన్ కోసం వీ కెన్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ జేన్ ఆస్టన్స్ వర్క్. బట్ అన్ఫార్చునేట్లీ మోడర్న్ వరల్డ్ లో పీపుల్ నో మోర్ అబౌట్ కాలిన్ హూవర్ దాన్ జేన్ ఆస్టన్.
ఈవెన్ సాలీ రూనీ బుక్స్ కూడా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఆమె ఏంటో అంత డిప్రెషన్ ఏంటో. బ్రాకెట్స్ లో నార్మల్ పీపుల్ కాన్వర్సేషన్స్ విత్ ఫ్రెండ్స్. ఐ థింక్ ఆ బుక్స్ టైటిల్స్ అనుకుంటా ఇది. సమాప్తం. సో శూర్పణఖ, నువ్వు మంచి రీడర్ అని మాకు అర్థమైంది. అది అర్థమైంది కానీ మాకు తెలియని పుస్తకాలు ఆథర్లు పేర్లు తీసుకున్నావు. కరెక్ట్. సో శూర్పణఖ నువ్వు మంచి రైటర్ అయితే కాదు, ఇట్లా అబ్రప్ట్ గా ఎండ్ చేసినావు చూడు. ఆమె ఏంటో, ఆమె అంత డిప్రెషన్ ఏంటో అని చెప్పి సడన్ గా మాకు అర్థం కాలేదు. నువ్వు ఎక్కడైనా డ్రాఫ్ట్ లో వెళ్ళిపోయింది ఆ మెసేజ్, లేకపోతే ఇంకా రాయబోతుండేనా. సో మేము చాలా రీసెర్చ్ చేసినాం దీనిపైన, కానీ నో బుక్ హెల్ప్ డస్. ఇంగ్లీష్ గ్రామర్ అసలు ఏ లెవెల్లో హెల్ప్ చేయలేదు మాకు. మొదలుగా శూర్పణఖ అయిపోయిందా, సమాప్తం కదా. ఓకే, మొదలుగా శూర్పణఖ థ్యాంక్ యూ రాసినందుకు. దాని ముందర నువ్వు మాకు పిల్లి బొమ్మ పంపించినావు, సో దానికి కూడా థ్యాంక్ యూ. దో వీఆర్ డాగ్ పీపుల్. ఇక నీ మెసేజ్కి వస్తే బోగస్, నీకు ఏమైనా అర్థమైందా? ఇంకా స్టడీ చేస్తున్నావు నువ్వు, నీకు గలీజ్గా నేను చెప్పేస్తా. అయితే నువ్వు అది స్టడీ చేస్తుండు. శూర్పణఖ, నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని ఫస్ట్ సెకండ్ పేర్ అది అవుతే అర్థమైంది. నువ్వు మాతో అగ్రీ చేసుకుంటూ ఈ పాయింట్స్ అన్ని చెప్తున్నావు అని. సో బేసికలీ యూఆర్ స్టేటింగ్ ది ఆబ్వియస్. ఇంకా అది పోతే నువ్వు స్పెసిఫిక్గా కొన్ని నేమ్స్ తీసుకున్నావు. అది అగైన్ మేము మళ్ళీ ఆ పాయింట్ ఒకసారి చెప్తున్నాం మేము, ఇది దట్ ఎక్కువ ఫీమేల్ ఆథర్స్ హూ రోడ్ ఉమెన్ సెంట్రిక్ స్టోరీస్ అసలు పాపులరైజ్ కాలేదు. అంటే ఒక గ్లోబల్ స్టాచర్లో లిటరేచర్లో ఆ లెవెల్ ఆఫ్ లిటరేచర్లోకి అవి వెళ్ళలేదు. దానికి అగ్రీ చేస్తుంది ఇక్కడ. అదే, సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్సో సేయింగ్. మళ్ళీ మేము కూడా ఆబ్వియస్ స్టేట్ చేస్తున్నాం నీలాగే. సో థీమ్ మెయింటైన్ చేస్తున్నాం మేము. కానీ థ్యాంక్ యూ ఫర్ దిస్ బుక్స్ మే విచ్ వీ విల్ నెవర్ రీడ్. ఏవేవో చెప్పినావు, లూయిస్ లిటిల్ ఉమెన్ అన్నావు, తర్వాత సాలీ రూనీ అన్నావు. మాకు ఓన్లీ వెయిన్ రూనీ తెలుసు మాంచెస్టర్ యునైటెడ్ నుంచి. ఇంకా అది పోతే ఆమె డిప్రెషన్ బుక్స్ రాస్తున్నాడు. బై మిస్టేక్ నువ్వు దీపికా పదుకొని ఏమన్నా ఇట్లా సాలీ రూనీ అనుకున్నావా? అదొకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలనుకున్నాము. బట్ ఇట్స్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్ నువ్వు రీడింగ్ చేస్తున్నావు కాబట్టి దానికే నీకు ఫుల్ మార్క్స్ ఇస్తాం. ఎందుకంటే ఇట్స్ అ డయింగ్ ఆర్ట్ రీడింగ్ అనేది. సో బోగస్, ఇప్పుడు నీ అనాలిసిస్ బట్టి ఏమర్థమైందో చెప్పు. ఇక్కడ నువ్వు మొత్తం కవర్ చేసినావు. సో నేనేం చెప్తానంటే శూర్పణఖ థ్యాంక్స్ మాకు రాసినందుకు. అండ్ రాస్తుండే ఇట్లానే చాలా సంతోషంగా. నువ్వు మొదటిసారి మెసేజ్ ఎట్లా పంపించావంటే ఎవరో దోస్తుగాళ్ళతో చాలా చాట్ చేసి మధ్యలో ఇంకో చాట్ లో యాడ్ చేస్తావు చూడు, ముందు వెనక లేకుండా. కరెక్ట్, అలా వచ్చింది. అందుకనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. శూర్పణఖ అదే రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి మా. నువ్వు ఎంత రీడింగ్ ఇంప్రూవ్డ్ ఉన్నాను కానీ నేను రైటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ నెవర్ ద లెస్ మాకు నచ్చింది ఆ యాటిట్యూడ్, ఎందుకంటే ఒక ఫ్లేవర్ ఆఫ్ యాటిట్యూడ్ కనబడుతుంది. ఇంకోటి కూడా బ్రో, శూర్పణఖ క్రియేటెడ్ హిస్టరీ. మళ్ళీ ఎందుకు థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో ఒక ఫీమేల్ రైటింగ్ ని మనం క్రిటిక్ చేయడం ఇది మొదటిసారి. మనమా ఈమెనా? మనం. ఓ యా, ఇప్పటిదాకా మనకు రాసిన ఫీమేల్స్ అంతా. ఓ యా, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, నీట్ గా కరెక్ట్ కరెక్ట్. సో నాకు శూర్పణఖ కొంచెం మాకు బ్యాక్గ్రౌండ్ ఇది ఏమైనా సందీప్ అట్లా ఇది ఓన్లీ ఒక హ్యాండిల్ నేమ్ శూర్పణఖ. ఏమైనా ఫిషింగ్ చేస్తున్నావా లేదా నిజంగానో ఫీమేలా? ఎస్. ఎనీవేస్, కాన్స్పిరసీస్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆర్గ్యుమెంట్ ఇది. బట్ థ్యాంక్స్ శూర్పణఖ, మస్తు రాసినావు నువ్వు. అట్లానే రాస్తూ ఉండు, ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ ఎంత రాస్తే అంత ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఎస్. నెక్స్ట్ మనకు రాసింది పెసరెట్టు. బ్రేస్ యువర్ సెల్ఫ్. ఇది కొంచెం లాంగ్ మెసేజ్ ఇది. ఓకే. హలో బ్రూట్ గారు అండ్ బోగస్ గారు. గారు ఒకటి నేను తీసేస్తాను సెన్సర్. నువ్వు ఒక గార తిను, నేను ఒక గార తింటా. సారీ, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాడ్కాస్ట్ రెగ్యులర్లీ, బట్ బ్యాక్లాగ్స్ అన్ని ఫినిష్ చేస్తున్న టైం చూసుకొని. రీసెంట్ 2 మూవీస్ నేను ఇంకా చూడలేదు. చాలా రీసెంట్ తెలుగు మూవీస్ కవర్ చేయాలి. అన్నీ కాకపోయినా మీరు రివ్యూ చేసినవి చూడడానికి ట్రై చేస్తా. అట్లీస్ట్ మీరు పాయింట్అవుట్ చేసిన థింగ్స్ గుర్తు చేసుకొని నవ్వుకోవచ్చు. ఈ మధ్య నాకంటే ఎక్కువగా మీ పాడ్కాస్ట్ మా తమ్ముడు వింటున్నాడు. హీఈస్ నాట్ ఆన్ సోషల్ మీడియా yet, సో హీ ఆస్క్డ్ మీ టు సే దట్ హీ లుక్స్ ఫార్వర్డ్ టు లిసన్ టు యువర్ ఎపిసోడ్స్ ఈగర్లీ. తమ్ముడు, ఇది మంచిగా ఉన్నది, స్ప్రెడ్ చేయి కమాన్. ఇంకా అన్ని మంచి శకునములే మూవీలో బ్రూట్ తీసుకున్న గుణపాఠం ఏంటి అని హోంవర్క్ ఇచ్చారు. ఐ వాజ్ లేట్ టు ద క్లాస్, బట్ ఐ హోప్ ఇట్స్ ఓకే టు సే నౌ. ఎప్పుడైనా చెప్పచ్చు, మాకే తెలియదు ఆన్సర్ కాబట్టి. ఐ థింక్ బ్రూట్ రివ్యూ చెప్తున్నప్పుడు చాలాసార్లు దుశ్శకునం అనే వర్డ్ వాడారు. సో అదే ఏమో లైక్ అన్ని మంచి శకునములే అని అంత స్పెసిఫిక్ గా చెప్తున్నారు అంటే ఇదేదో రివర్స్ అయ్యేలా ఉంది అని గెస్ చేయడం గుణపాఠం అయ్యి ఉండొచ్చు. యా, ఇప్పుడు నువ్వు ఈ ఆన్సర్ చెప్పావు కాబట్టి మేము ఏదో ఆన్సర్ చెప్పాలి కాబట్టి. బోగస్, ఇట్స్ అబౌట్ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. యా, అదేనా సేయింగ్? యా, అంతే.
సో ఈ మూవీలో అదొక గుణపాఠం ఉండింది. ఎన్ని శకనాలు మంచిగా అనిపించినా మనకి దరిద్రమే ఫాలో అవుతుంది అనమాట. సో అది వెరీ గుడ్. పెసరట్టు మంచిగా క్లుప్తంగా దాన్ని రాసినావు మాకు. ఓకే, ఇంకా ఉందా బోగస్? అమ్మో, ఇంకా రాసినావా తల్లి? ఆల్సో ఫెల్ట్ హ్యాపీ అండ్ కైండ్ ఆఫ్ ప్రౌడ్ అబౌట్ మై యూజర్ నేమ్. It used to be aesthetically serious name like ఏవేవో గ్రీక్ జాపనీస్ వర్డ్స్ పింట్రెస్ట్ లోంచి లేపేసి పెట్టేదాన్ని యూజర్ ఐడిలా. బట్ వై కాంట్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ బీ మోర్ ఎస్థెటిక్ అనిపించింది. పూరి అని పెడదాం అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ యూస్ దట్ బికాస్ ఆఫ్ అతడు మూవీ. సో పెసరెట్ ఉప్మా అని ఫిక్స్ అయ్యా. థ్యాంక్స్ ఫర్ అప్రిషియేటింగ్. ఇన్ ద రియామ్ ఆఫ్ ద అవార్డ్ ఫంక్షన్, ThyGap award function, and then personally after Surpanakha, obviously before Surpanakha, in fact ఈమెకి నేను ఒక 3 awards ఇద్దాం అనుకుంటున్నాను. అంతే. బికాజ్ ఇదిగో ఫీల్ ప్రౌడ్, వీఆర్ హ్యాపీ. నీకు ఇంకా ప్రౌడ్ ఫీల్ అయినా మా అప్రిసియేషన్ తాత అంటే మేము దాన్ని తప్పకుండా ఆ క్రెడిట్ మేము తీసుకుంటాము. మేము ఏం సిగ్గుపడము అండ్ ఎప్పటికీ ఫీల్ ప్రౌడ్. నువ్వు ఇన్ఫాక్ట్ నన్ను నీ బుక్స్ పైన లేబుల్ పెట్టుకున్నావు అనుకో, ఆ లేబుల్ పైన నీ పేరు రాయకు, ఒరిజినల్ పేరు, రైట్ యువర్ హ్యాండిల్ నేమ్. అది అంత బాగుంది ఇది. సో ఇంకో 2-3 రోజుల తర్వాత మళ్ళీ పెసరెట్ రాసింది, హలో అండి, ఐవ్ బీన్ ఎక్స్ప్లోరింగ్ యువర్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ దీస్ డేస్. అది విషయానికి రా ఇప్పుడు. ఐ నో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లిసనింగ్ టు డూ, బట్ సెలెక్టివ్ ఎపిసోడ్స్ వింటున్నా. నో ప్రాబ్లం. అది ఇంగ్లీష్ పాడ్కాస్ట్ గ్రేట్నెస్. అది అసలు కంటిన్యూటీ సంబంధమే ఉండదు, రియాలిటీకి సంబంధం ఉండదు. ఏ టాపిక్ నచ్చితే ఆ టాపిక్ వినొచ్చు. ఎగ్జాక్ట్లీ. సెడక్షన్, బాడీ లాంగ్వేజ్, రీడింగ్, లూజింగ్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ నోలన్ ఎపిసోడ్ వినేసా. పెద్ద పెద్ద ఎపిసోడ్లే, చాలా డీప్. కొంచెం ఆ క్రిస్టఫర్ నోలన్ ఎపిసోడ్ అయితే 3 గంటలు ఉండేది దాదాపు నాకు తెలిసి. 2 పార్ట్లు ఉండే కదా, ఒకటే ఉండే, చాలా పెద్ద లాంగ్ ఉండేది. మిగతావి కూడా వినేస్తా. నాట్ సర్ప్రైజ్ దో, ఇట్స్ కైండ్ ఆఫ్ ఆబ్వియస్ దట్ యూ గైజ్ హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ ఆన్ వరల్డ్ లిటరేచర్ అండ్ సినిమా. ఇందాకే పెసరట్టు నువ్వు లాస్ట్ సూర్పాక మెసేజ్ చదువుంటే అర్థమవుతుండే మాకు ఓన్లీ ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. Should have started listening to English one earlier. Yes, of course. తప్పకుండా. అసలు ఇదేమన్నా చెప్పే విషయమా? నిజంగా స్టేటింగ్ ది ఆబ్వియస్. అంత ఏమైంది థీమ్ మనం అబ్జర్వ్ చేసినావా? అన్ని ఓపెన్ బాత్రూమ్ లో ఒక థీమ్ లో ఉంటాయి. స్టేటింగ్ ఆఫీస్ ఇంగ్లీష్ వినాలి తప్పకుండా. మీరు అందుకనే అంటున్నాం మేము బోగస్ మనం చెప్పి మన తలకా బద్దలు కొట్టుకున్నాం ఈ విషయం పైన. మీరు 2 episodes పెట్టచ్చు కదా, 3 episodes పెట్టచ్చు కదా, అరే ఎపిసోడ్స్ పెడతానే ఉండొచ్చు కదా అన్నారు కదా. ఇంగ్లీష్ వినాను పోయి ఒక 2 వారాలు మేము పెట్టకపోతే మీరు ఏదో పెద్ద అన్ని వినేసినట్టు. ఇంగ్లీష్ వినండి. ఇట్స్ చాలా, అది యాక్చువల్లీ అందులో చెప్పాము అని ఓపెన్ గా, అది ఫన్నీ అని, కానీ మస్తు ఫన్ ఉంటుంది. మీరు మస్తు నవ్వుకోవచ్చు మా పైన. అలాగే ఇట్ స్టిల్ గోస్ ఆన్. తెలుగు పాడ్కాస్ట్ 100th ఎపిసోడ్ రీచ్ అయిన సందర్భంగా అభినందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా రీచ్ కాలే టెక్నికల్ గా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ మ్యాథ్ గణిత శాస్త్రం ఉంది, అది గణిత శాస్త్రం. ఈ బోగస్ గాడు అంటే అసలు లిటరల్ గా మేము రీచ్ అయినాము, కానీ ఈ బోగస్ గాడు పెట్టిండు మధ్యలో ట్రిగ్నామెట్రీ పెట్టిండు. మళ్ళీ మేము మొదటికి వచ్చినాము. ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్స్ మనం జుజుబి అనుకుని క్యాన్సిల్ చేస్తే అది తర్వాత చెప్తాం. చాలా మంది రాసిన అట్లా 100th ఎపిసోడ్ అని. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ వుడ్ కన్సిడర్ ఇట్, బట్ ThyGap తెలుగు క్లాసిక్స్ చేస్తున్నట్టుగానే వీలైతే మీ 100th ఎపిసోడ్ లో హోల్ తెలుగు సినిమాలో తెలుగు లిటరేచర్ ఇన్ఫ్లుయెన్స్ బ్రాకెట్స్ లో పర్టిక్యులర్లీ తెలుగు లిటరేచరే అవ్వకర్లేదు, లైక్ తెలుగు మూవీస్ వర్ ఇన్స్పైర్డ్ బై బెంగాలీ లిటరేచర్, ఇంగ్లీష్ లిటరేచర్, ఇతిహాసాలు ఎక్సెట్రా మీద కొంచెం సేపు మాట్లాడొచ్చు కదా అనిపించింది. సమాప్తం. ఇది బాగానే ఉంది, మీకు అనిపిస్తుంది, మా ప్రాణానికి వస్తుంది. సో పెసరట్టు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు మంచి రైటర్ అవుతావు అనుకుంటా. ఓకే, అండ్ శూర్పణఖ దేర్ ఆర్ సమ్ టిప్స్ ఫర్ యూ. ఇక్కడ నువ్వు పెసరట్టుతో కనెక్ట్ అయ్యి కొంచెం హే హౌ డి డూ ఇట్ రే అనుకుంటాడు. ఓకే, కానీ బట్ శూర్పణఖ నీది మస్తు ఖతర్నాక్ హ్యాండిల్ నేమ్ నీది కూడా. నాకు ప్లీజ్ లీవ్ మీ. ఇది బోగస్ కానీ ముక్కు మస్తు ఉంటుంది, వాడిది కోసుకో. సో ఎనీవేస్ డైవర్ట్ కాకుండా బోగస్ పెసరట్టు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది, కానీ కొంచెం ఫ్యాక్చువల్లీ అవి కొంచెం కరెక్ట్ చేయాలి మనం. అది మన బాధ్యత. వరల్డ్ లిటరేచర్ వరల్డ్ సినిమా కాదు, ఓన్లీ హాలీవుడ్, బాలీవుడ్, ఇప్పుడు టాలీవుడ్. అంటే నేను లిటిల్ బిట్
వరల్డ్ సినిమా నేను కొంచెం కవర్ చేస్తాను. కాదు వీడు బోగస్ గాడు కొంచెం హిస్కింగ్ బాస్టర్డ్, వాడు జాపనీస్ కూడా ఉంది వాడి దీంట్లో, రష్యన్, జర్మన్, యు నేమ్ ఇట్, అది అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాడికి కాలేజ్ లో మస్తు టైం ఉండే. హీ హాజ్ ఓరియంటల్ ఇన్ఫ్లుయెన్స్ మాట కదా, అవునా కదా? అంతే మరి, వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్. అందరు అన్నం తింటే వీడి ఇంట్లో అన్నంని కూడా పప్పుతో కలుపుకొని సుషిలా వేసుకొని తింటాడు. అలాంటి పర్సనాలిటీ బోగస్ గాడు. అండ్ ఇక నేను నా దగ్గరకు వస్తే నా నాలెడ్జ్ అంతా ప్రాబ్లీ నాది యాక్చువల్లీ రీడింగ్లో వెస్ట్ ఈ యూరోపియన్ ఇది ఎక్కువ ఉంది నాకు. ఐ రెడ్ మోర్ ఆఫ్ యూరోపియన్ లిటరేచర్. కానీ మూవీస్కి వస్తే మాత్రం ఇట్ వాజ్ ఆల్ హాలీవుడ్. సో అది కొంచెం మేము క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాము. ఇంకోటి పెసరెట్టు, ఇది నువ్వు హోల్ తెలుగు సినిమాలో తెలుగు లిటరేచర్ ఇన్ఫ్లుయెన్స్ అన్నావు కదా, ఆ క్వశ్చన్ కొంచెం మా అవకాత్కే బాహరే. ఎందుకంటే తెలుగు సినిమాలు మీద అంత హోల్ తెలుగు సినిమా మీద అంత గ్రిప్ అవగాహన లేనేలేదు. మేము నువ్వు అర్థం చేసుకోవట్లే. మేము పాపం మొన్న ప్రణీత్ గాడినో ఎవరినో, ప్రణీత్నే కదా, తిరస్కరిస్తున్నాం అన్నాము. అదే మాకు ఆ వర్డ్ మీనింగ్ తర్వాత తెలిసింది. సో ప్రణీత్ బై సారీ రా, ఆ వర్డ్ మీనింగ్ కూడా మనకి ఎట్లా తెలిసింది? వాడే చెప్పాడు, పెసరెట్టే రాసింది స్పాటిఫైలో. అవునా? సో నీకు అర్థమైందా ఇప్పుడు మా నాలెడ్జ్ కమాండ్, అది లాంగ్వేజ్ కమాండ్. సో నువ్వు అడిగిన ప్రశ్న అయితే చాలా మంచి ప్రశ్న. దాన్ని ఫుల్ఫిల్ చేసే అర్హత అయితే మాకు లేదు. సో ప్రతీక్ ఇందాక మెన్షన్ చేశాడు కదా, ఎక్స్పర్ట్ పాడ్కాస్టర్స్ ఇట్లా ఉన్నారు అంటే, ఇంకెవరన్నా టేకప్ చేస్తే చేయండి, మేము కూడా వింటాం అట్లాంటి ఎపిసోడ్. డెఫినెట్గా వింటాం, ఖచ్చితంగా. సో మొత్తానికి పెసరెట్టు మళ్ళీ రాసినందుకు థ్యాంక్స్. ఫార్మాలిటీ కోసం ఎండ్ చేయాలని చెప్తున్నా నేను, బట్ స్టిల్ భావం అర్థం చేసుకో. థ్యాంక్స్ అయితే నువ్వు కూడా లక్కీ కేఫేకి వచ్చాయి. నెక్స్ట్ మనకు రాసింది శ్రీకరణ్. హలో బోగస్ అండ్ బ్రోడ్, ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ పాడ్కాస్ట్ ఫ్రమ్ ముఖచిత్రం. ఓకే. అసలు అప్పటి నుండి అడిక్ట్ అయిపోయా, మీ వాయిసెస్ కి అడిక్ట్ అయిపోయా. ఓకే. 2 సార్లు అడిక్ట్ అయ్యాడు. సో హీస్ అ ప్రొఫెషనల్ అడిక్ట్. ఆల్దో నాకు ఓరి దేవుడా, మేం ఫేమస్ నచ్చాయి ఫస్ట్ టైం చూసినప్పుడు, బట్ మళ్ళీ మీ రివ్యూ విన్నాక ఒకసారి మళ్ళీ చూసి కరెక్టే కదా అని నా మీద నేనే మళ్ళీ క్వశ్చన్ చేసుకున్నా. ప్రొఫెషనల్ అసలు ప్రొఫెషనల్ క్వశ్చనర్. మీ రివ్యూస్ లో నాకు బాగా నచ్చినవి ఆనందో బ్రహ్మ, ఓకే, ముఖ చిత్రం, ఓకే, దాస్ కా /కి ధమ్కి, ఎస్, అది ఒక రెవల్యూషన్ చేయాలి మనం తప్పకుండా, అండ్ ఘోస్ట్ ఆర్ మై ఫేవరెట్. అండ్ మా ఫ్రెండ్కి కూడా మొన్ననే ఎగ్జామ్స్ అప్పుడు మీ పాడ్కాస్ట్ రికమెండ్ చేశా. వాడు ఎగ్జామ్స్కి చదవకుండా మీ పాడ్కాస్ట్ వింటున్నాడంట. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు సే దట్ ఐ హావ్ బికమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బోగస్ వాయిస్. సమాప్తం. బోగస్ అందరినీ నువ్వు నాకు ఒక మాట చెప్పు, నీ ఫ్యాన్స్ అందరూ ఎందుకు ఇంత గలీజ్గా ఉంటారు? నాకు పాపం వాడు ఎగ్జామ్ టైంలో అతికిచ్చిండట. వాడు ఎగ్జామ్లో చదువుకోకుండా మన పాడ్కాస్ట్ వింటున్నాడు. మీ ఫ్యాన్స్కి అసలు ఒక రియాలిటీ చెక్ ఉండదా? అసలు నా ఫ్యాన్స్ చూడు ఎంత మంచిగా ఆఫీస్ బయట కూర్చోవడం, లేకపోతే జిమ్కి వెళ్ళడం, అలాంటివి వేస్తూ ఉంటారు కదా. ఇలా లైఫ్ స్టేక్ పైన పెట్టి వినరు మన. నాకు కూడా అనిపించింది బ్రో, ఒక చిన్న రియాలిటీ చెక్ అయితే ఉండాలి. శ్రీకరణ్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై వాయిస్ అన్నావు, చాలా థ్యాంక్స్. అవును, బట్ ఐ హోప్ యూ రియలైజ్ ఇట్స్ ఫేక్. అదొక్కటి గుర్తుపెట్టుకో అంతే. ఏది వాయిస్ ఫేక్ అంటావా? ఎస్. నువ్వు నీదేమన్నా చెప్పుకో, ఇప్పుడు నా వాయిస్ ఫేక్ అనకు. నీ వాయిస్ గురించి నేనేం మాట్లాడాను, చాలా ఒరిజినల్ ప్రొఫెషనల్స్. నీ గురించి నువ్వే మాట్లాడాలి. ఓకే. శ్రీకాంత్ వీడి వాయిస్ ఫేక్ అంటే నేను నమ్ముతున్నాను. ఓకే, దట్స్ ఇట్. ఇది ఒక ఫనీ స్టోరీ అని బ్రో. యాక్చువల్గా నా కాలేజ్ క్లాస్మేట్, వాడు ఇప్పుడు టచ్ లో ఉన్నాడు. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇప్పుడు టచ్ లో ఉన్నాడు. ఎప్పుడు నేర్చుకుంటాడు? మంచి పాయింట్ చెప్పావు. ఎందుకంటే వాడు కాలేజ్ లో నన్ను ఎంత చిల్లరగాళ్ళ చూసేవాడు, ఇప్పుడు అంతే చిల్లరగాళ్ళ చూస్తాడు. చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు అన్నమాట వాడు. సో వాడికి కొంచెం, వాడు పనిలో బిజీ అయ్యి, ఫ్యామిలీతో బిజీ అయ్యి, కొంచెం కలవడాలు తక్కువయ్యి, మొన్న అప్పుడు ఒకసారి కలిస్తే ఏం చేస్తున్నావు, ఇంతకీ ఏం బిగుతున్నావు అంటే వినిపించా ఇట్లా, ఇది మా పాడ్కాస్ట్ ఉందిరా, ఇంగ్లీష్ ఉంది, తెలుగు కూడా ఉంది అంటే, అని చెప్పేసి సరే నేను వింటాలే, నాకు షేర్ చేయని చెప్పాడు. 2 షేర్ చేశా. ఇంగ్లీష్ పట్టించుకోలేదు, ఆబ్వియస్ గా తెలుగు విన్నాడు. ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చదువుకున్న వాళ్ళ కోసం కాదు. ఓకే, ఇప్పుడే చెప్తున్నా, ఇది చదువుకున్న వాళ్ళ కోసం ఇది అంతే. తెలుగు తిన్నాక ఎలా అనిపించింది నీకు అంటే, ఏంట్రా అంత ఫేక్ ఉంది నీది, నాకేం నచ్చలేదు అన్నాడు. అది రియాలిటీ చెక్.
అంటే నేను చెప్పా ఫేక్ ఏంద్రా హౌలే అది ఏమన్నా డాక్యుమెంటరీ షోనా అదొక ఎంటర్టైన్మెంట్ షోరా, మేము జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక లాఫ్ ఇవ్వాలి, అందుకని అట్లా అది షో కాబట్టి దానికి కొంచెం చేంజ్ ఉంటది. అదేమన్నా ఫ్యాక్చువల్ డాక్యుమెంటరీ తీస్తున్నామా అంటే వాడు అయినా లేదు నాకు ఎందుకో ఎక్కలేదు అని చెప్పేసి కన్విన్స్ కాలేదు వాడు, అట్లానే వెళ్ళిపోయాడు. సో మళ్ళీ వాడిని కలవాలి చాలా రోజులైంది. మెసేజ్ చూసినావా శ్రీకరణ్ ఏం చెప్తున్నాడు విను. అదే సో బేసిక్ గా ఆ వాయిస్ నువ్వు దేనైతే మెచ్చుకుంటున్నావు శ్రీకరణ్, అది బేసిక్ గా ఒక ఆల్ ఇండియా రేడియో ట్రీట్మెంట్. అది ఆడియోలో వింటున్నారు కాబట్టి కొంచెం ఇంటోనేషన్ కొంచెం ఇది ఉంటుంది. నేను చెప్పని శ్రీకరణ్ నువ్వు బోగస్ గాంతో రియల్ లైఫ్ లో మాట్లాడినావు అనుకో నువ్వు ఒక 3 సెకండ్లో పడుకుంటావు. అది ఓకే, ఇదంతా వీడు కొత్తగా నేను నేర్పించాను కష్టపడి. అబ్బో, ద్రోణాచార్యుడు ఎట్లయితే అర్జునుడికి నేర్పించిండో గద ఎట్లా, అదేం బాణం ఎట్లా వేయాలి, గద ఎట్లా పట్టుకోవాలి అవన్నీ నేను అరే మైక్ ఇట్లా పట్టుకుంటారా, ఇట్లా మాట్లాడతారా, మనిషి అన్నాక వాడుకో ఎమోషన్ ఉంటుంది. నువ్వు నమ్మకపోతే ఇంగ్లీష్ పాడ్కాస్ట్ పోయి విను, స్టార్టింగ్ ఎపిసోడ్లు విను, నీకు అక్కడ పదార్థం అంటే అక్కడ ఏం నడుస్తుండేనో అప్పుడు. ఓకే, శ్రీకరణ్ వీడిని పట్టించుకోవద్దు, వీడికి అంత లేదు. కానీ ఏంటి వాడు నీ ఫ్యాన్లకు కూడా నిజం చెప్పవా? నువ్వు నిజమే చెప్తున్నాను నా గురించి. అక్కడ నేను నాకు బల్పం పెట్టుకొని నేర్పించింది అదంతా ఫేక్. గానీ బల్పం బట్టి బామ ఒళ్ళో అదే. ఓకే, ఈ హూటాట్ నిజం ఏంటంటే శ్రీకరణ్ రియల్ లైఫ్ లో నా చుట్టుపక్కల వాళ్ళు అందరు ఇట్లానే అంటారు. అది నాతో మాట్లాడితే ఒక 2 నిమిషాల తర్వాత పల్స్ చెక్ చేసుకోవాలి, అసలు బతికే ఉన్నాడా లేదా. మా కాలేజ్ ప్రొఫెసర్స్ ఏమో ఓపెన్ గా ఇట్లా రూమర్లు స్ప్రెడ్ చేసేవాడు, వీడు 24/7 డ్రగ్స్ ఉంటాడు, ఫుల్ డ్రగ్ అడిక్టెడ్, అసలు ప్రాణం ఉండదు, జాన్ ఉండదు వీడు హోమ్ చూస్తే, అట్లా ఉంటది బయట. తెలుగు మూవీ ఇండస్ట్రీ బతికించింది వాళ్ళు. కొంచెం కోపం, కొంచెం పగ, కొంచెం ఫ్రస్ట్రేషన్ అన్నీ తెచ్చింది. ఇప్పటివరకు ఇంగ్లీష్ మూవీలు చూసుకుంటూ మంచిగా ఉండేడు, తెలుగు మూవీలు చూసిన తర్వాత మూవీస్ ఇట్లా తీస్తారా అని చెప్పి స్టార్ట్ అయ్యాడు. అప్పుడు ఇంజన్ మొదలైంది. సో బేసిక్ గా ఆ వాయిస్ అనేది ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఫర్ షో. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో శ్రీకరణ్, నెవర్ మీట్ యువర్ హీరోస్. అర్థమైంది, అదొక సామెత ఉంది, దాని గురించి రీసెర్చ్ చేయి. డిసప్పాయింట్మెంట్ తప్పితే ఇంకేముండదు. ఇక పోతే మ్యాటర్ కొద్దామా, నీ గురించి ఆపుదామా మాట్లాడడం, ఎప్పుడు నీ గురించి మాట్లాడాలన్నా అంతే కదా. బోగస్ నీ గురించి చెప్పు, నా గురించి కాదు. నేను పాపం శ్రీకరణ్ వాడు కొన్ని పాయింట్స్ చెప్పిండు, వాటిని మనం ప్రొఫెషనల్ గా డీల్ చేయాలి. ఈ ప్రొఫెషనల్ మర్చిపోతావు చూడు మధ్య మధ్యలో, నాకు ఒళ్ళు మండుతుంది. ఎనీవేస్, మూవీ చూసి రివ్యూ విని మళ్ళీ మూవీ చూస్తున్నాం. ఓకే శ్రీకరణ్, కరెక్ట్ అన్నా నేను అన్నది? కరెక్ట్. ఎస్. ఇండస్ట్రీ, వేర్ ఆర్ యూ? ఇండస్ట్రీ ఇది చూడు, వినండి ఇక్కడ ఏం చేస్తున్నాం. మా వల్ల కొంతమంది మూవీ చూసి ఓహో బాగుంది కదా మూవీ, ఇట్లా ఎందుకు అన్నారని చెప్పి మళ్ళీ వాపస్ పోయి చూస్తున్నారు. అది చూసి వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు, ఏమై ఉండే నాకు, వాట్ వాజ్ రాంగ్ విత్ మీ అని. అంటే ఆ పాట ఇమోషన్ చెప్పేసి అది కట్, కానీ మళ్ళీ చూస్తున్నారు. అది పాయింట్. అంటే ఇది పెద్ద, ఇది మీకు వరం. అది ఎవడో అడుగుండే వరం ఇది అని, ప్రణీత్ గారు, ఇది మీకు వరం ఒకటి. మేము మీకు వరాలు ప్రసాదిస్తున్నాము, మీరు మాకేమో మా వైపు కూడా చూస్తలేరు, బిస్కెట్ కూడా ఇవ్వట్లేదు కనీసం. కొన్ని ఒక్కటేనే ఇవ్వండి, మేము పంచుకుంటాం హాఫ్ చేసుకొని. కానీ శ్రీకాంత్ వెరీ గుడ్ అమ్మా, అది దట్ ఈస్ అ వెరీ గుడ్ బిహేవియర్. ఓకే, మంచి హ్యాబిట్ అది. ఒకసారి మూవీ చూసి రివ్యూ విని మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. అట్లా ప్రతీక్ వింటున్నావా? ఇట్లా చేస్తారు అందరూ. అండ్ కొత్త ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకొని నీకు ఆల్రెడీ ఉన్న బయాస్ని, ఆల్రెడీ ఉన్న పర్స్పెక్టివ్ని చేంజ్ చేసుకోగలుగుతున్నావు అంటే అట్స్ చాలా పెద్ద కాంప్లిమెంట్. అది అంట మోగింది మనది. మేము ఈ ఎపిసోడ్ ఒక టైం లిమిట్లో కంప్లీట్ ఇద్దాం అనుకున్నాము, కానీ వరుసగా లాస్ట్ 8 months నుంచి ఫెయిల్ అవుతున్నాం. బట్ బ్రో అవునా కాదా? ఏది కాదు, తప్పకుండా కరెక్టే. అండ్ ఇంకోటి దట్ ఈస్ ఆల్సో క్రిటికల్ థింకింగ్ అది చూపిస్తాం. అవును. అండ్ ఇంకో రకంగా ఏంటంటే మేము ఇప్పటికీ వి స్టాండ్ బై ఇట్. ఏ రకంగా కూడా మేము బాక్స్ ఆఫీస్ నంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకోలే. అందుకనే చూసిన వాళ్ళే వచ్చి మా ఎపిసోడ్ వినండి. ఎస్. నెక్స్ట్ మనకు రాసింది నిఖిల్. నిక్కు బోగస్ అండ్ బ్రూట్ కి నమస్కారం. నేను మీకు రేటింగ్ మీ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్ లలో ఇచ్చాను. అంటే పోయినసారి అదే మనం ఇచ్చినాం, కరెక్ట్. ఇప్పుడు వస్తుంది దారికి. ఎందులో రేటింగ్ ఇచ్చావో మనం అడిగాము. సో దానికి నికో ఇస్ ప్రొఫెషనలీ గెటింగ్ బ్యాక్ అనమాట.
10 హ్యాట్స్ ఆఫ్లకి 8 హ్యాట్స్ ఆఫ్లు ఇచ్చాను. థైగ్యాప్ ఫుల్ ఫామ్ ఆర్ మీనింగ్ ఏంటి ఉంటే చెప్పండి, లేదా ఇది పెట్టుకోండి. ఓహో, సో మొత్తం ఫుల్ ఫామ్ ఇచ్చాడు ఇక్కడ. THYGAP, తెలుగు హృదయాలను ఎంతో గమ్మత్తుగా అలరించే పాడ్కాస్ట్. జై థైగ్యాప్. సమాప్తం. అబ్బా నీకో అస్సలు నీలో ఇంత స్కిల్స్ ఉన్నాయని మాకు స్టార్టింగ్ ఎందుకు చెప్పలే? ఇదో మళ్ళీ చదవాలి నేను. తెలుగు హృదయాలను ఎంతో గమ్మత్తుగా అలరించే పాడ్కాస్ట్ థైగ్యాప్. కమ్మగా రాశాడు అసలు నిజంగా. ఇందులో అసలు ఒక చిన్న బాలుల్లో ఇంత ప్రొఫెషనలిజం నేను మొదటిసారి చూస్తున్నా. ఫోకస్ నాకు కళలోకి నీళ్ళు వస్తున్నాయి ఇట్లా, నాకు ముక్కు కూడా కాడుతుంది. అవును. ఓకే, మొదలుగా నిఖిల్ రాసినందుకు ఎంతో ధన్యవాదాలు. నువ్వు హ్యాట్ వేసుకోకపోయినా హ్యాట్స్ ఆఫ్ ఇచ్చావు మాకు చూడు, అక్కడ మేము చాలా టచ్ అయినాం. 8 out of 10 మేము లాస్ట్ టైం చెప్పినాం. 8 out of 10 ఇస్ నాట్ వండర్ఫుల్ రేటింగ్. మేము జస్ట్ పాస్ క్యాండిడేట్స్ ఇక్కడ మెరిట్ లో పాస్ అవుతున్నాం అంటే కమాన్. 8 out of 10 is a medal, bro. అంతే. అవార్డ్ ఇట్లా హ్యాట్ గోల్డెన్ హ్యాట్ అవార్డు ఇచ్చారు. ఎవరు వచ్చింది నాకు మొన్న, నీకు నువ్వే పంపించినావు అది. సో అదైతే ఉంది. ఇంకోటి, ఇంత గంభీరమైన తెలుగులో మా ఫుల్ ఫామ్ రాసినాం, కాకపోతే ఒరిజినల్ గా మాది ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఉండే. బట్ స్టిల్ ఇంకా నువ్వు రాసి పెట్టిన ఫుల్ ఫామ్ మీద మా మీనింగ్ ఏంటి చెప్పు. అనవసరం. మేమెవరు? హూ ఆర్ వి? వేర్ ఆఫ్టర్ ఆల్ పాడ్కాస్టర్. అంతే. నువ్వెవరు? యు ఆర్ ఎ లిసనర్. అది ప్రొఫెషనల్ లిసనర్ నువ్వు. నీకు సో నీ దానికే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. డెఫినెట్లీ. సో ఇవాళ నుంచి ఇవాళ వరకు ఏది ఉన్నా లేకపోయినా అది పక్కన మన మీనింగ్ థైగ్యాప్ మీనింగ్ నీకు గాడు నువ్వు రాసిన మీనింగే మేము ఎంచుకుంటున్నాము. అంటే పెంచుకుంటున్నామా ఏంటి? పెట్టుకుంటున్నామా? ఉంచుకుంటున్నాం మేము. ఓకే ఓకే. ఎవరో తెలుగు లిటరేచర్ మీద ఏదో సుర్పనఖ కాదు, ఇది మన పెసరట్టు. ఈ లైన్స్ విన్నదాంతో కూడా నువ్వు ఇంకా మమ్మల్ని అది చేయమంటే సాహసమే అని చెప్పాలి నీకు. అది ప్రాబబ్లీ సమ్ అదర్ పాడ్కాస్టర్స్ షుడ్ హ్యాండిల్. మేము మనం గ్రీడీ కాదు. అవును, మనం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం ఇట్లా. అరే ఇది ఒక హాట్ టాపిక్ రా, అందరు అడుగుతున్నారు, చేయండి మీరు, మీకు వ్యూవర్స్ వస్తారు అని. మేము ఇట్లా గలీజ్ గా వీ డోంట్ మైండ్. ఓకే, మేము అట్లా కాంటెంట్ కోసం అని మనకు కక్కుర్తి. When it comes to money, it's a completely different ball game. Completely different. And నీకు ఐడియాలు ఇవ్వడమే కాకుండా కొలాబ్ కూడా చేద్దాం. మాది ఓపెన్ డోర్. వచ్చేసి నువ్వు సిగ్గువాడకు. మేము మొమాటలు అట్లా ఏం లేవు. మీరు వస్తా అంటే దూసుకొని వచ్చేసాయి. ఓపెన్ బాత్రూమ్ అంటున్నా, ఓపెన్ డోర్ పాలసీ. అర్థమవుతుందా? ODP అంతే. ODP గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ నీకు. థ్యాంక్ యూ సో మచ్. నీకు పాపం వాడికి హ్యాట్స్ ఆఫ్ చేసినావు మనకి. అరే మంచిగా రాసినావు. నీకు చాక్లెట్ కొనిస్తాం లక్కీ కేఫేకి. అక్కడికి వచ్చి బోగస్ పేరు పైన వాడు ఫైన్ బిస్కెట్ ఉంటుంది, అది తినేసి అంతే. నెక్స్ట్ మనకు రాసింది ప్రణీత్ S. ప్రణీత్ S ఈ మన బాస్టన్ బాయ్ కాదు, బాస్టన్ బాయ్ వీడు. అరే ప్రణీత్ నమస్తే. ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఇంకా ఎల్లుంటాడు ప్లీజ్ వెళ్ళు, తొందరకి వెళ్ళు. అక్కడ మనం స్టార్ట్ చేయాలి. వీడు బాస్టన్ వింగ్, ఈస్ట్ కోస్ట్ వింగ్ స్టార్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. హలో బాయ్స్. ఇప్పుడే 2 ఎపిసోడ్స్ ఫినిష్ చేయడం జరిగింది. ఓకే, యాక్చువల్లీ 3 ఎపిసోడ్స్. మొదలుగా బాస్టన్ లో డోనట్స్ ఆర్ ఫేమస్. ఇక్కడ డంకిన్ డోనట్స్ అనే ఒక షాప్ ఉంది, అది చాలా ఫేమస్. సో అలా పాపులర్ అయింది. ఇక్కడ కూడా ఉంది బంజారా హిల్స్ లో డంకిన్ డోనట్స్. ఎవ్వరు ఉండరు అక్కడ. అండ్ ఇంకోటి అక్కడ డోనట్స్ అక్కడ బర్గర్ అమ్ముతారు. అవును, గలీజ్ గా. అదే. అండ్ సెకండ్లీ నాది వైజాగ్. పేరెంట్స్ ని కలుద్దామని వచ్చాను, మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతా. అంటే ఇంకా ఇక్కడే ఉన్నాడు. థర్డ్లీ 100th ఎపిసోడ్ కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్ Q&A కన్నా ఐ ఫీల్ మీరు వేరియస్ టాపిక్స్ డిస్కస్ చేయొచ్చు. లైక్ కరెంట్ మన ఇండియన్ క్రికెట్ టీమ్ సిచ్యువేషన్ మీద మీ POV చెప్పొచ్చు. అంటే నాట్ నెసెసరీలీ మూవీస్ అన్నారు కాబట్టి చెప్తున్నా. Q&A అయితే మీ గురించి మాకేం తెలియదు కాబట్టి క్వశ్చన్స్ అడగాలన్నా ఏం అడగాలో తెలియదు. ఆర్ మీ బెస్ట్ అండ్ వర్స్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. అండ్ ఓపెన్ బాత్రూమ్ లో ఎవరో అడిగినట్టు మీరు క్లాసిక్స్ ఎపిసోడ్స్ చేయొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మూవీస్ లైక్ స్పై. ఇలాంటి మూవీస్ మీరు రివ్యూ చేసి మీరు చేశారని మేము చూసి మొత్తం ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది అంటున్నారు. ఫస్ట్ వైజాగ్ లో ఉంటేనే దెబ్బతింటుంది, అది పెద్ద విషయమే కాదు. ఇంకా ఉంది. ఇంకా ఉంది. అదే మస్తు పెద్ద ఫైనల్ ఎగ్జామ్ కి రాసిండు. ఫైనల్లీ నేను SVSC పాడ్కాస్ట్ కూడా విన్నాను.
ఓకే. I don't know how I missed it earlier, but I'm very disappointed with your review, guys. Such a well written movie. Prakash Raj character movie అంతా నవ్వుతూ మంచిగా ఉంటాడు, బట్ కోటా శ్రీనివాస్ రావు రమేష్ లాంటి వాళ్ళు దే లుక్ డౌన్ అపాన్ హిమ్, రైట్? బట్ లేటర్ దే రియలైజ్ హిస్ గుడ్ విల్. మీరు అన్నట్టు అప్పుడు దాకా సైలెంట్ గా ఉండి లాస్ట్ లో బర్స్ట్ అవుట్ అయితే అది ఇంకా రెగ్యులర్ తెలుగు సినిమా ట్రోప్ అయిపోయేది కదా. బట్ దిస్ ఆర్క్ ఫెల్ట్ రిఫ్రెషింగ్. అండ్ ఆల్సో బ్రదర్స్ ఇద్దరి మధ్యలో ఆ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ త్రూ అవుట్ ఎస్టాబ్లిష్ చేశారు, మీరేమో అది కామెడీ చేశారు. ఓకే, దిస్ గోస్ ఆన్, బట్ మీరు మరి ఏం ఎక్స్పెక్ట్ చేసి చూసారో మూవీ ఐ డోంట్ నో. బట్ సారీ గైస్, ఐఎమ్ హ్యూజ్లీ డిసప్పాయింటెడ్. సమాప్తం. ఓకే ప్రణీత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక పర్టికులర్ రివ్యూ నచ్చలేదంటే ఆర్ అగ్రీ కాలేదంటే దానికి డిసప్పాయింట్మెంట్ ఎందుకు? పాయింట్ బ్రూట్, ఎగ్జాక్ట్లీ నా అంత అంటే డిసగ్రిమెంట్ ఉందా మన మధ్యలో? ఎస్. అంటే ఇప్పుడు నీకు ధోని ఇష్టము, నాకు గంగులీ ఇష్టము అంటే డిసప్పాయింట్ అయిపోరా నీ పైన ఇమ్మీడియట్ గా? చెప్పురా ప్రణీత్, ఐ వాంట్ ఆన్సర్స్ ఇక్కడ. ప్రణీత్, నువ్వు ఎంత వైజాగ్ అయితే మాత్రం, ఎంత మీ ఇంట్లో ప్రకాష్ రాజ్ ఫోటోలో ఫ్రేమ్ ఉన్నా గానీ డిసప్పాయింట్మెంట్ అనే వర్డ్ వాడేవి చూడు, దాంతో మేము డిసప్పాయింట్ అయినా. ఇది అంతా అంటే ఊరికే నేను మీ ఇంటికి వచ్చినా, నేను బోగస్ వచ్చాడా, ఇంటికి వచ్చినాను వన్ను, అరే మా మదర్ జబర్దస్త్ సాంబార్ చేస్తుందిరా తిను అన్నావు. సరే తిన్నా నేను. నాకు సాంబార్లో ఉల్లిగడ్డలు లేకుండే, అయితే నాకు నచ్చవు. సాంబార్ అంటే ఉల్లిగడ్డలు ఉండాలి. డిసప్పాయింట్ అయిపోతానా నేను? అంటే ఇక నేను చూడగానే ఎప్పుడు అనుకుంటారా, అరే ఏమైపోయినావురా అరే రే అనుకుంటానా నేను? ఇట్లా కాదు. నువ్వు కొంచెం అంటే మనం ప్రణీత్ని ఎక్కువ ప్రెషరైజ్ చేయదు, కానీ ఏమనుకుంటున్నావు రా నువ్వు, నాకు అర్థం పడలేదు. ఇది డిసప్పాయింట్మెంట్. ఇది వేరే ఎపిసోడ్లో నువ్వు వినలేదా? మేము ప్రకాష్ రాజ్ ఇంత పొగిడినాం, బాగా మంచిగా గొడవ పైన ఉంటాడు, మంచిగా హాఫ్ వాకింగ్ పోజ్ అది ఇది అని. వైజాగ్ ఇంత పొగిడినాము. నువ్వు అప్పుడు మహాసముద్రం విన్నావా? నువ్వు కమాన్ టెల్ మీ, మహాసముద్రం విన్నావా లేదా? గలీరౌడీ విన్నావా లేదా? ఎన్ని ఒక్కటి కాదు, రెండు చేతిలో లెక్క పెట్టే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ అంత జోక్స్ ఇవన్నీ. కానీ నీకు నచ్చలేదంటే నచ్చలేదు, మేము మాకు ఇట్స్ ఓకే. బ్రూడ్, యాక్చువల్గా ప్రణీత్ ఏదైతే టచ్ చేశాడో ఈ బర్కుడ్లో, ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో ఏజెన్సీ మీద మొత్తం ఎపిసోడ్ కనబడింది నాకు, ఇట్లా చేయొచ్చు అనేది. అంత ఉంది దీంట్లో. ఎందుకంటే ప్రణీత్, ఎగ్జాక్ట్లీ నువ్వు డిసప్పాయింట్ అవ్వడం కంటే డిసగ్రీ అనుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఎందుకంటే ఈ ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఒక ఫ్యాన్ ఉన్నాడు అనుకో, ఒక మూవీ స్టార్ ఉన్నాడు అనుకో, వాడు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఒక ఫేవరెట్ బ్యాట్స్మెన్ మంచిగా ఆడకపోతే, ర్యాష్ షాట్ ఆడి మెచ్యూరిటీ చూపేయలేదు అంటే డిసప్పాయింట్ అవ్వచ్చు. ఒకటి ఒపీనియన్లా నువ్వు డిసప్పాయింట్ ఎట్లా అవుతావు? ఇది ఒక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. అందుకనే ఇదో ఈ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డిసగ్రిమెంట్ ని డిసప్పాయింట్మెంట్ గా చూస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే దేర్ ఈస్ నో రూమ్ టు అగ్రీ టు డిసగ్రీ అన్న రూమ్ లేదు ఇక్కడ అనుకుంటారు. మేము ఇది ఎప్పుడో చెప్పినాం బోగస్, నీకు గుర్తుందో లేదో, RRR ఎపిసోడ్లో మేము క్లియర్గా, ఇన్ఫాక్ట్ మేము కొత్త ఫస్ట్ ఎపిసోడ్లో సినిమా కాదు రివ్యూ రేటింగ్ రహస్యాలు. అండ్ ఇంకోటి మేము క్వశ్చన్ అడిగాం, ఎవరెవరు మా ఫస్ట్ ఎపిసోడ్ విన్నారని. నువ్వు విన్నావా? ఎందుకంటే ఆ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పినాం మేము ఇదేదో ఒక హీరోని సపోర్ట్ చేయనికో లేకపోతే ఒక మూవీ సపోర్ట్ చేయనికో కాదు, మేము మూవీ లాగా చూస్తాము. అండ్ మేము మూవీలు చూడడం స్టార్ట్ చేసినాయి ఇప్పుడు. సో అది ఇంకోటి నాకు బోగస్కి ఓ పెద్ద గుణపాఠం వచ్చింది SVC అలాంటి మూవీలు చూసిన తర్వాత. ఏంటంటే ఫ్యాన్స్ రిక్వెస్ట్ తీసుకోవద్దని. ఎప్పుడెప్పుడైతే ఫ్యాన్ రిక్వెస్ట్ మేము తీసుకున్నామో అప్పుడప్పుడు మాకు ఇలాంటి పుష్ బ్యాక్స్ వచ్చినాయి. నీకు గుర్తుందో లేదో బోగస్, నేను మొన్న అవుతుండే అది, ఎవరైతే అది రిక్వెస్ట్ చేసిండో SVC స్పెసిఫిక్ గా ఈ క్యారెక్టర్ పేర్లు తీసుకున్నాము. వీళ్ళ ప్రకాష్ రాజ్ చూడండి, ఇంకా ఇది చూడండి, చాలా చాలా స్కోప్ ఉన్నది అది ఇది అని. సో ఆబ్వియస్లీ మేము చూసినప్పుడు, అంటే మేము న్యూట్రల్ గానే చూసినాం, కానీ మేము చూసినప్పుడు వీ టోల్డ్ వాట్ వీ ఫెల్ట్. కానీ ప్రణీత్, మా తరపు నుంచి సజెషన్ ఏంటంటే, ఎంత కష్టమైనా ముక్కు మూసుకొనైనా నువ్వు ఇంగ్లీష్ పాడ్కాస్ట్ వినడం స్టార్ట్ చేయి. ఎందుకంటే అందులో పనికొచ్చే మ్యాటర్ అయితే ఉంటుంది చాలా. ఎందుకంటే ఒక ఎదురు ఒపీనియన్ వచ్చి అది నీకు నచ్చిందంటే నచ్చిందనొచ్చు, నీకు కన్విన్స్ కాలేదంటే లేదు ఇది కన్విన్స్ నేను కాలేదు, సో ఐ రిజెక్ట్ ఇట్ అనేసి రిజెక్ట్ చేసి వెళ్ళిపో. కానీ డిసప్పాయింట్మెంట్ అవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. ఈదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. అట్లా అవడం వల్లే దీపికా పదుకొని అక్కడ డిప్రెషన్లోకి వెళ్ళి, అది ఆ కంట్రోల్ నీ చేతిలో ఉండాలి, వేరే వాళ్ళ చేతిలో పెట్టకూడదు ఎప్పుడు. అట్లా వేరే వాళ్ళ చేతిలో పెట్టినప్పుడే డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది స్కోప్.
ఇంకోటి ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పు కాదు నువ్వు హైదరాబాద్కి వస్తుంటే బై ఛాన్స్ లక్కీ కేఫ్కి రా హమ్ లోగ్ బాత్ కర్తే थे. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి వచ్చేసి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ సినిమా ట్రీట్మెంట్ చాలా డేటెడ్ ఉండదు. అది మేము రివ్యూలో కూడా చెప్పాం. ఈ అన్న తమ్ముళ్ళ కెమిస్ట్రీ ఏదైతే రిలేషన్ ఏదైతే ఉందో అది లాస్ట్ కి హమ్ ఆప్కే కౌన్ హమ్ సాత్ సాత్ ఎలా చేస్తారు అనుకున్నాం కానీ చేయలేదు కాబట్టి అదొక పాజిటివ్ లాగా చెప్పాం ఆ రివ్యూలో యాక్చువల్. సో నువ్వు ఆ చెప్పిన పాయింట్ వర్తించదు ఇక్కడ. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకో, మేము ఇచ్చిన రేటింగ్ మేము చెప్పాము కూడా ఇది ఒక టిపికల్ ఏమంటారు రిటైర్మెంట్ ఆ జానర్లో ఆ డెమోగ్రఫిక్ ఈ మూవీ. ఎందుకంటే ఇంట్లో నీకు ఎక్సైట్మెంట్ గా ఇట్స్ అ ఫ్యామిలీ వాల్యూ ఇది. సో యంగ్స్టర్స్ కి ఇది యంగ్ ఆడియన్స్ ని ఇది అట్రాక్ట్ చేయదు. మేము అది కూడా క్లియర్ గా చెప్పినాం. మంచిగా సమ్మర్ హాలిడేస్ లో లంచ్ తింటుంటే తాతల అమ్మమ్మలతోటి ఈ మూవీ టీవీలో వస్తుంటే మాది వస్తుంది నీకు చూడడంలో అట్లా చెప్పినాం మేము. నువ్వు అవన్నీ విన్నామా? టేక్ దోస్ పాయింట్స్ ఇంటూ కన్సిడరేషన్. చెప్పు ప్రణీత్. ఇంకోటి ప్రణీత్ డోనట్స్ తింటున్నావు ఒకటి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చూసుకున్నా వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉండనో ఈ క్యారెక్టర్ చాలా పాజిటివ్, లైఫ్ లాంగ్ అన్నిటికీ పాజిటివ్ అవుట్లుక్ తో చూస్తాడు కాబట్టి చాలా మంచోడు ఇట్లా అన్నట్టు వాళ్ళ ఉద్దేశం ఉండే. ఎగ్జిక్యూషన్ లో ఎట్లా వచ్చింది అంటే పెద్ద కొడుకు సంకనాకపోతున్నాడు, చిన్న కొడుకు సంకనాకపోతున్నాడు, అయ్యాకేమో కదరలే. చిన్న కొడుకు పిల్లలకెళ్ళి తిరుగుతున్నాడు. ఏదైనా కానీ వేరే వేరే విధంగా సంకనాకుతున్నారు. అయ్యాక అసలు కదరలేదు, అన్నిటికీ నవ్వుకుంటూ పోతున్నాడు. అసలు వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో ఏమి హెల్ప్ కావాలన్నా డైరెక్షన్ కావాలన్నా అది డైరెక్షన్ నాన్ కోఆపరేషన్ అడ్వైస్ ఏదైనా అట్లా అయ్యకున్న పాజిటివ్ యాటిట్యూడ్ అయ్యకి అంత వాల్యూ ఉంటే దాని మీద ఎందుకు ఈ పిల్లల మీద రుద్దుకోలేదు? అది ఇన్ఫాక్ట్ అయ్య అట్లా ఉండడం బట్టే వీళ్ళు అది. సో వాళ్ళ ఉద్దేశం మంచి ఉద్దేశం ఉన్నా ఎగ్జిక్యూషన్ లో ఆ క్యారెక్టర్ ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఎగ్జిక్యూషన్ లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎట్లా ఉండే అంటే నేను దానికి ఇప్పుడు ఇంకో ఎపిసోడ్ అయిపోతుంది కానీ అది దానికి యాక్చువల్ గా డార్క్ నైట్ లో జోకర్ క్యారెక్టర్ ఉన్నాడు చూడు, వీళ్ళిద్దరికి ఒక రిలేషన్ ఉంది యాక్చువల్ గా. ఎంతైతే వీళ్ళిద్దరు దునియా గయతో గయే నేనైతే నా దున్లో ఉంటా అన్నట్టు. అదే యాక్చువల్లీ నీకు హీత్ లెడ్జర్ జోకర్ కి ఈ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కి ఒక కోరిలేషన్ ఉంది. ఇప్పుడు నువ్వు నోలన్ మనకు రాస్తాడు, మీరు రివీల్ చేయకండి ఈ సీక్రెట్స్ అని రివీల్ చేయకండి, ఇఫ్ ద వరల్డ్ గెట్స్ టు నో డార్క్ నైట్ వాస్ బేస్డ్ ఆన్ ఎస్వి. ఈ మూవీ అంటే గుండె ఆగిపోతుంది చాలా మందికి. సో అదనమాట ఎగ్జిక్యూషన్ లో వాళ్ళ ఉద్దేశం ఎంత మంచి ఉద్దేశం ఉన్నా ఎగ్జిక్యూషన్ వాజ్ నాట్ మెచ్యూర్ అండ్ ఇట్ వాజ్ మిస్గైడెడ్. సో అదనమాట సంగతి. సో మేమేమనదలుచుకున్నామంటే నువ్వు డిసగ్రీ అవు అండ్ మాకు చెప్పు, ఇట్లా కాలర్ పెట్టుకొని చెప్పి ఎట్లా అన్నావురా ఇవన్నీ కాదు, ఇది లాజిక్ అది లాజిక్ నీ అన్న అంతా చెప్పు. ఓకే మేము వింటాం శుభ్రమ్మ, కానీ ఇమోషనల్ కాకు దానిపైన. ఓకే అది నేను అంటున్నాను. బట్ మిగతావన్నీ పాయింట్స్ మంచిదే. నెక్స్ట్ మంత్ నువ్వు ట్రావెల్ చేస్తావు, జాగ్రత్తగా వెళ్ళు. ఈ మధ్య మళ్ళీ వైరల్ వస్తుందంట, ఎట్లున్నదో పరిస్థితి. ఓకే అండ్ వెళ్తూ మేము అడ్రస్ పంపిస్తాము, మాకు అడ్రస్ పైన పంపించేయి డొనేషన్, తెలుసు కదా. సో థ్యాంక్స్ ప్రణీత్ మొత్తానికి రాసినందుకు. కానీ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి బోగస్, నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపోకు. ఎప్పుడు ఇదే చేస్తావు నువ్వు ఇట్లా ఫాస్ట్. ఇంకా చాలా టైం తీసుకున్నావు అనిపించింది నాకు. చాలా తీసుకున్నావు, మ్యాటర్ అట్లా ఉంది ఇక్కడ. ఓకే 100th ఎపిసోడ్కి నువ్వు పాయింట్స్ రేజ్ చేసినావు అక్కడ, Q&A అవి. క్రికెట్ గురించి మాట్లాడమన్నావు, లేకపోతే మా గురించి. అదే అట్లే సజెషన్సే కదా మరి రాసిండంటే పాపం, అంటే సజెస్ట్ చేస్తుండు. నాకేం అర్థమైంది అంటే దాంట్లో మీ గురించి మాకు పెద్దగా ఏం తెలియదు కాబట్టి ఏం అడగాలో తెలీదు. సో సినిమాలే కాకుండా అంటే ఇంకా ఈ వేరే టాపిక్స్ వస్తాయి, సో అలా ఏమైనా అనుకొని చేయండి అని అట్లా అన్నాడు. అదే ఇప్పుడు దానికి ఒక ఆన్సర్ ఇవ్వాలి కదా మనం ఇవ్వాలి డిస్కషన్ చేసి. సో మనకి వేరే వేరే టాపిక్స్ ఉన్నాయా? నీ మెదడులోకి ఏమైనా వస్తున్నాయా టాపిక్స్? అంటే టాపిక్స్ ఉన్నాయి చాలా, కానీ అది రిలేట్ కాలేకపోతారేమో, అదే వచ్చింది. అదొకటి. ఇంకోటి మనం ఆ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన తెలుగు ఎక్స్పర్టీస్ సరిపోదు అసలు. అది సో మన తెలుగు ఉంచుకుంటాం నేను ఉంచుకుంటాను అన్నట్టు ఉంటుంది. సో అది మాట. బట్ 100th ఎపిసోడ్ వస్తుంది, బీ రెడీ. మీరు షేక్ అవుతారు అన్నమాట, ఎందుకంటే మాకు ఇంకా ఏం తెలియదు ఏం చేయాలో 100th ఎపిసోడ్కి. ప్రణీత్ చాలా థ్యాంక్స్ అన్న రాసినందుకు. వైజాగ్లో ఎక్కడ ఉంటావో చెప్పు. ఓకే అండ్ మీ పేరెంట్స్కి కూడా నమస్కారం చెప్పు మా తరఫు నుంచి. యా దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. నెక్స్ట్ మనకు రాసింది షేక్. వీడు అరే షేక్ యువర్ లవ్, థ్యాంక్స్ రా వాపస్ వచ్చినందుకు. షేక్ ఏం రాశాడంటే స్పై రివ్యూ బోగస్ 1 man షో ఇన్ ద హోల్ రివ్యూ.
బ్రూట్ ఆర్ యూ హియర్ ఇన్ దిస్ రివ్యూ అని అడుగుతున్నాడు. సమాప్తం. షేక్ ఇది నువ్వే చెప్పు మరి, వాడు లేనని అడుగుతుండు. షేక్ నువ్వు ఎందుకు వన్ మ్యాన్ షో అన్నావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు పర్సనల్గా ఆ ఎపిసోడ్లో బ్రూట్ ఏదైతే కొన్ని పాయింట్స్ రేజ్ చేశాడో అవి నాకు నచ్చినాయి. యాక్చువల్గా అది చాలా రేర్. అది జనరల్గా ఎప్పుడు పాయింట్స్ రేజ్ చేస్తాను. సో నీకెందుకు వన్ మ్యాన్ షో అనిపించిందో ఐఎమ్ నాట్ ష్యూర్. కానీ బ్రూట్ ఇది షేక్ ని ఇంకా శ్రీకరణ్ ని కలిపి మళ్ళీ చెప్దాం అనుకుంటున్నా. ఏంటి ఫేక్ అలా కాదు, ఫేక్ న్యూస్ అది వేరే. వాయిస్ ఇస్ ఫేక్ అనుకో. బట్ మీరు ఇండివిజువల్స్ మీద ఫోకస్ తక్కువ పెట్టి థైగ్యాప్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే బ్రూట్ నేను కూడా ఫోకస్ చేసేది థైగ్యాప్ మీదనే. అండ్ బ్రూట్ ఆఫ్టర్ ఆల్ థైగ్యాప్ ఇస్ అన్ ఐడియా, అంతే. ఇట్స్ అ వైబ్. ఇట్స్ వాడెవడు కాదరు. ఇట్స్ లైక్ కాదర్ స్పై మూవీలో. ఇట్స్ అ మూడ్. అండ్ థైగ్యాప్ అనేసరికి మీరు దాని మీద ఫోకస్ చేస్తే మేమిద్దరమే కాకుండా మీరందరూ కూడా వస్తారు. బికాస్ వీఆర్ జస్ట్ 2 guys అండ్ వీఆర్ 2 among you. అది మేము వీఆర్ జస్ట్ గైస్ హు ఆర్ టాకింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. దట్స్ ఇట్. కాకపోతే కొంచెం గట్టిగా మాట్లాడుతారు అంతే. మీరు ఎక్కడైనా కేఫ్లో పోయి కూర్చున్నారు అనుకో, పక్క టేబుల్లో మేము ఉన్నాం. మీరు జిమ్కి వెళ్ళిన అనుకో, మేము జిమ్ చేయకుండా పక్క టేబుల్లో, మేము పక్కన బెంచ్ ప్రెస్ టేబుల్ పైన మేము కూర్చొని ఉన్నాం. మీరు ఆఫీస్కి వెళ్ళిన అనుకో, అంటే చివరి టేబుల్ పైన మేము ఉన్నాం. మేము కూర్చొని ఆఫీస్ పని చేయకుండా మేము మాట్లాడుతున్నాం. అది మాట, అది ఫండా. సో ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత టాపిక్ లేపాల్సి వచ్చింది అంటే, మా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో రోల్ మోడల్స్ అని ఒక ఎపిసోడ్ చేసినాం. అవును, ఖతర్నాక్ ఎపిసోడ్. అది జబర్దస్త్ ఎపిసోడ్. అది ఒకసారి పోయి వినండి. అంతే. అందులో పూర్తిగా డీటెయిల్ గా చెప్పారు మొత్తం. అక్కడ ఫుల్ ఇట్లా జ్ఞానోదయం అవుతుంది. ఓ ఇట్స్ ద కరెక్ట్ పాయింట్ అని. అది. సో ఫోకస్ ఆన్ థైగ్యాప్. లేకపోతే ఈ పెసరట్టు వింటుంది, మీరు పోయి పెసరట్టు అడగండి. అది రోల్ మోడల్ ఎపిసోడ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవాక మాకు చెప్పి ఏం అర్థం అవుతలేదు. ఎందుకంటే సూపర్ మొత్తం ఇట్లా కట్ చేసి చెప్తుంది, మీరైనా క్లియర్గా చెప్పు అని. సో అదనమాట. సో థ్యాంక్స్ షేక్ మళ్ళీ రాసినందుకు. షేక్ నువ్వు లేదు షేక్తో నేను ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవు షేక్ పైన. షేక్ నేను ఏదో పాయింట్స్ నచ్చింది అంటుండు, వీడికి అది సిగ్గులేదు, నేను ఎప్పుడు జబర్దస్త్ పాయింట్స్ చెప్తాను, తెలుసు కదా. సో నువ్వు అన్ని మీమ్స్ చేసి పంపించినావు మాకు, మేము మిస్ అవుతున్నాం ఆ మీమ్స్. కాకపోతే షేక్ నువ్వు సల్లగా ఉన్న వాళ్ళు, అదే మాకు ख्वाहिश. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ లక్కీ కెఫేకి అక్కడ ఏమైనా వస్తే తూ ఖాళీ బోల్ మేరకు అంతే. అప్పుడు జాగ్రత్తగా ఉండు, బాగా తిను, ఓకేనా. నెక్స్ట్ మనకు రాసింది హేమగిరి. హాయ్ బ్రో, మొదలుగా నమస్కారం. ఇప్పుడే మీ స్పై రివ్యూ వినడం జరిగింది. బోగస్ బ్రో ఫుల్ ఆన్ ఫైర్ మీద ఉన్నాడు, బట్ ఇట్స్ ఫన్. నాట్ ఎవ్రీ మూవీ డిజర్వ్స్ అ థైగ్యాప్ రివ్యూ. కరెక్ట్. దెర్ ఇస్ దిస్ మూవీ కాల్డ్ పరేషాన్. అచ్చా. ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ అ థైగ్యాప్ రివ్యూ. ఎందుకు? ఇఫ్ పాసిబుల్ డూ ఇట్ బ్రో. నా ఫ్రెండ్స్ అందరూ బేకార్ గాళ్ళు ఉన్నారు. సందీప్ వైబ్స్. నా ఫ్రెండ్స్ అందరు బేకార్ గాళ్ళు ఉన్నారు, వినండ్రా అంటే ఎవడు వినట్లే. అయ్యా. కానీ ఖచ్చితంగా థైగ్యాప్ వినే యోగాన్ని ఒకరికైనా రోగంలా అంటిస్తా. వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంటెంట్ బ్రదర్స్. లవ్ ఫ్రమ్ ఖతార్. వాలా హబీబీ. వాలా హబీబీ. సో హేమగిరి ఇస్ సో అవుట్ ఆఫ్ ప్లేస్ ఇన్ ఖతార్. హేమగిరి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే. అండ్ కరెక్ట్ అన్నాను, కొన్ని మూవీస్ కి మా రివ్యూ రివ్యూ ఇచ్చే అంత రెస్పెక్ట్ కూడా ఉండదు. ఓకే, దాన్ని మేము ఒక లిస్ట్ తయారు చేస్తున్నాం అలాంటి మూవీస్ ది. స్పైది ఎందుకు చేసినాము అంటే చాలా మంది అడిగినారు పాపం. ఓకే, దానికి ఒక హిస్టరీ ఉండే, అంటే ఆ రివ్యూ ఆ రికార్డింగ్ సెషన్ అప్పుడు. ఇంకోటి నీ మూవీ సజెషన్ తీసుకుంటాం తప్పకుండా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికి నేను జనరల్ గా ఒకటి చెప్తా, మీరు ఒక మూవీ రివ్యూ చేయండి అంటారు, ఎందుకో చెప్పారు. ఓకే, ఆ బేబీలో ఒక పెద్ద తతంగం ఉండే, ఆ బేబీ అని చెప్పి హైప్ అన్నారు అందరు. హైప్ ఉంది. అది హైప్ దేనికి ఉంది? మూవీ బాగుంది, అది కాంట్రవర్సీ ఉండే ఆ మూవీ చుట్టూ. ఇట్ వాస్ నాట్ హైప్. సో ఇలాంటి చీప్ ట్రాప్స్ లో పడకండి మీరు. కాంట్రవర్సీని హైప్ కింద అమ్ముతున్నారు, అసలు హైప్ వాల్యూ లేకుండా పోతుంది. ఒకప్పుడు హైప్ ఉంది అంటే, సపోజ్ ఇంద్రా మూవీ తీసుకున్నాం అనుకో, అరే ఇంద్రా మూవీకి మస్తు హైప్ ఉంది అంటే అందులో చెప్తారు, అరే మస్తు ఉంది సినిమా, ఫైట్ సీన్ ఉంది, లేకపోతే మిషన్ ఇంపాసిబుల్ ఉంది. ఆ మిషన్ ఇంపాసిబుల్ హైప్ ఉంటుండే, ఏమని వాడు చేసే స్టంట్లు ఇట్లు ఉంటాయి, ఖతర్నాక్ డేంజర్ స్టంట్స్ ఉంటాయి అని ఒక హైప్ ఉండే. కాంట్రవర్సీని పట్టుకొని హైప్ అనద్దు. సో మీరు కనుక రాస్తుంటే ఎవరైనా ముందర పాపం హేమానే కాదు, హేమగిరి నేను ఎట్లా పిలవాలి, మేము గిరి అని పిలవాలా? హేమగిరి 2 words కదా. హేమగిరి అందాం. ఓకే,
నేనైతే విరాట్ అని పిలుస్తా. సో వీటిల్లో ఇది ఒక పంచాయతీ ఉన్నది. మీరు సజెషన్ ఇచ్చినప్పుడు జర దానికి ముందనక ఏమైనా రాయండి ఎందుకు అది. వేరే పర్స్పెక్టివ్ ఏంటంటే హేమగిరి, ఈ స్పై లాంటి సినిమాలు ఎందుకు మేము డీటెయిల్గా రివ్యూ చేస్తామంటే మనకి ఒక హయ్యర్ స్టాండర్డే కాకుండా ఒక లోవర్ స్టాండర్డ్ కూడా మనకి క్లారిటీ ఉండాలి. ఎక్కడి నుంచి అయితే మనం ఇంకా దిగజారకూడదు అది కొంచెం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తే కొంచెం బాగుంటుందని. ఎందుకంటే లేకపోతే ఒక బాటమ్లెస్ పిట్ లాగా ఇంకా దిగజారుతూనే ఉంటాం. రిఫరెన్స్ పాయింట్ పెట్టాలి, రాక్ బాటమ్ అనేది ఉండాలి. అండ్ స్పై రాక్ బాటమ్ 2023 ఉన్నాయి కొన్ని. సమ్ ఆనిముత్యం సార్ దేర్ అంటే దానికంటే దారుణంగా ఉన్నాయి, అవి మేము రివ్యూ చేయాలి. అంటే ఒక ద బిగ్గెస్ట్ ఇన్సల్ట్ మేము ఇవ్వగలిగేది ఒక మూవీకి ఏంటి అంటే ఇన్సల్ట్ కాదు, ఏమంటారు ఇన్సల్ట్ చూసి కూడా మేము రివ్యూ చేయాలి. అంటే దట్ మీన్స్ అంతే సంగతులని హోపే లేదన్న. ఇంకా బోగస్ వీ హావ్ డన్ ఇట్ అగైన్, బ్రేకింగ్ ఫ్రెండ్షిప్స్ సిన్స్ 2017. అంతే. మీ ఫ్రెండ్స్ అందరూ గలీజ్ గాలు కాదు పాపం, వాళ్ళు ఏదో బిజీ ఉన్నారేమో దీంట్లో. నువ్వేం చేసి సైలెంట్ గా జస్ట్ వాళ్ళ దీనిపైకి పోయి వాళ్ళ ఫోన్లు తీసుకొని ఇట్లా ఫాలో బటన్ నొక్కి నోటిఫికేషన్ అంతా నొక్కి వాళ్ళకి వస్తూ ఉంటది. సో అట్లా ఈవెన్చువల్లీ వాళ్ళు ఒకప్పుడు వింటారు, వాళ్ళకి వస్తా జ్ఞానోదయం అవుతుంది, వాళ్ళు కూడా వింటారు. కానీ అట్లా పాపం వింటలే అన్నాడు. నువ్వు రోజు అడుగుతున్నావు కొంప చేసి ఇవాళ విన్నావా అని. అంటే ప్రెషర్ పెట్టకు, ప్రెషర్ ఫ్రీ ఉంచాలి అందరూ. ఆర్ ఇంకో థైగాపర్ సందీప్ లాగా మా ఫ్రెండ్స్ అంతా బకాస్ గాళ్ళు, కొత్త ఫ్రెండ్స్, జస్ట్ చేంజ్ సర్కిల్, జస్ట్ సర్కిల్ చేంజ్ చేయాలి. టైం వచ్చేస్తుంది. సందీప్ ఎదిగిపోయాడు, ఇట్లా స్వల్ప ఖతార్ నుంచి ఇట్లా దుబాయ్కి షిఫ్ట్ అవ్వాలి. ఎంత ఎదిగిపోయాడు అంటే అప్పటి నుంచి మాకు రాయని కూడా బిజీ. ఎక్కడనో నీది ఏమైంది సంగతి సందీప్ నువ్వు వింటుంటే కనుక కొంచెం రాసి చెప్పవా? మేము చాలా క్యూరియస్ ఉన్నాం. నాకు తెలిసి సందీప్ ఏమంటాడంటే భయ్యా అసలు కొత్త ఫ్రెండ్స్ మస్తున్నారు, వాళ్ళు నన్ను చేంజ్ చేస్తారు. అట్లా ఉండాలి. బట్ థ్యాంక్స్ హేమగిరి రాసినందుకు, చాలా మంచిది. అండ్ ఖతార్లో అంతా క్షేమమే కదా? మనం అదొకటి అడుగుదాం. చూసుకో, ఖతార్ థైగ్యాప్ వింగ్ నువ్వే ఇంకా ప్రెసిడెంట్. అంతే. మిడిల్ ఈస్ట్ వసాబీ బాయ్. ఇంకా ఎవరికో ఒకడికి అంటి చేతే వదులుతాన్నాడు కదా, అది ఆ అగ్రెషన్ వచ్చింది నాకు. అది నెవర్ సే నెవర్ అగ్రెషన్ అది. సో నెక్స్ట్ మనకు రాసింది ప్రణీత్ కే. ఇవి బాస్టన్. ఓకే, బాస్టన్ బాయ్స్ అనేస్తాం. మీ ఇద్దరు కలిసి ఒక జాయింట్ అకౌంట్ తయారు చేయండి. మేము బాస్టన్ బాయ్స్ అనుకుంటాం. మేము ఓకే. హలో గైస్, have a recommendation for the 100th episode. Yes. Instead of doing a movie review, both of you guys pick 5 Indian movie technicians and directors or writers etc. And review their best work. What really stands out from others in the field? Next episode releases on 15th August. And what better day for a review like this? బోగస్ ఒక విషయం చెప్పు, మనమేనా రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నామంటావా? నవ్వుతూ పోయింది, సీరియస్గా ఉన్నది ఈ క్వశ్చన్. రాంగ్ సిగ్నల్స్ ఏమైనా ఇస్తున్నామా మనం? తప్పకుండా. మనం పండిత్ అన్న టైప్ ఏమైనా ఫీలింగ్ ఇస్తున్నామంటావా? ఏమో మరి, అందుకనే ప్రణీత్ మచ్చా బ్రో మాకంత తెలియదు బ్రో. నువ్వు ఒక టెక్నీషియన్ ఒక డైరెక్టర్ది మూవీస్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ అసలు టెక్నీషియన్స్ ఎవరు అని. డైరెక్టర్స్ అంటే కూడా హ్యాండ్లో లెక్క బడ్జెట్. మాకు రామ్ గోపాల్ వర్మ, జంజాల, అది రైటర్ డైరెక్టర్ అనుకో, అంతే. దట్స్ అబౌట్ ఇట్. త్రివిక్రమ్ నాకైతే పర్సనలీ బోగస్ ఈ కొత్త మూవీలది కూడా ఎవరైనా చెప్తే కానీ నాకు తెలియదు ఇది ఒక అంటే ఈ ఫార్మాట్, ఈ డైరెక్టర్, అది. సో లిటరల్లీ చెప్తున్నా కదా, నేను ఒక స్టోరీ చెప్పాను ముందర కూడా చెప్పాను. నేను రంగస్థలంకి వెళ్ళిన మూవీలో థియేటర్లో వెళ్తే పక్కన కూడా కూర్చొని ఉండే, నా పక్కన చాలా యంగ్ ఉండే. అయితే నేను అడిగినామండి, నువ్వు రామ్ చరణ్ ఫ్యానా అని. అయితే కాదు అన్నాడు. అరే అదేంటి స్టన్ అయినా. నేను మళ్ళీ అడిగిన, నువ్వు సమంత ఫ్యానా అని అడిగిన. అది కాదు అన్నాడు. అరే మరి వీడి కొంపదీశం ట్రూ ఆర్టిస్ట్ థియేటర్ మరి ఎందుకు వచ్చినావు అంటే నేను సుకుమార్ ఫ్యాన్ అన్నాడు. ఐ ఆనెస్ట్లీ థాట్ సుకుమార్ వాజ్ అ యాక్టర్ హూ ఐ డిడ్ంట్ నో. అయితే సుకుమార్ ఎవరు అని అడిగిన. అదే డైరెక్టర్ భయ్యా అన్నాడు. నాకు మళ్ళీ ఇంకో థాట్ వచ్చింది. అయితే వాడు చెప్పిన, నీకు తెలుసు కదా డైరెక్టర్ ఇట్లా స్క్రీన్ పైన రాడని, నీకు చూడలేవు అంటే. నేను ట్విస్ట్ కోసం వచ్చిన ఈ మూవీ చాలా ఈ డైరెక్టర్ మంచి ట్విస్ట్ ఏదో సమ్ అపరెంట్లీ మంచి ట్విస్ట్ ఇస్తుంటాడంట.
నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, ఓహో ఇట్లా కూడా ఉంటుంది ఒకటి, ఒక డైరెక్టర్ది ఒక టెంప్లెట్, ఒక సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది అది ఇది అని. రైట్. సో ప్రణీత్, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే దిస్ టూ మచ్ యూఆర్ ఆస్కింగ్ రా. అది యూఆర్ ఆస్కింగ్ అస్ టు టేక్ ఎ బైట్ ఇది విచ్ వీ కాంట్ చూ. అవకాత్కే బాహర్. నువ్వు డోనట్ పంపిస్తావు కదా, ఇట్లా నువ్వు యుఎస్ సైజ్ డోనట్ పంపిస్తే మేము తినలేము ఇక్కడ. ఇండియన్ సైజ్ ఇక్కడ వ్యాక్స్ బేకరీనో ఎక్కడో మన మీనా బేకరీకి వెళ్ళి పంపిస్తేనే తినగలుగుతాం అంతే. సో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ నువ్వు స్ట్రెచ్ చేసేసినావు. ప్రాబబ్లీ 1000 ఎపిసోడ్ చేస్తే అప్పటికల్లా మేబీ విల్ బీ ఇన్ ద పొజిషన్ ఇలాంటి టాపిక్స్ హ్యాండిల్ చేయడానికి. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేది బ్రో, నేను పట్టించుకుంటాను ఎస్పెషల్లీ డైరెక్టర్స్ పేర్లు ఏంటి, ఎవరిదైనా పని నచ్చితే. అవును. కానీ ఒకప్పట్లో నాకు ఒక పేరు చంద్రశేఖర్ ఏలేటి, అదే మన బాగా పట్టించుకునేవాడు నా పేరుని. అది మన అనుకోకుండా ఒక రోజు అయితే అవును ఆ పేరుని బిస్కెట్ చేశారు. అండ్ దాని తర్వాత నాకు ఎంత డిసప్పాయింట్మెంట్ ఉండే అంటే ఇంకా సరే ఇంకా నీకు మన షేక్ ఎవరు వీడు అలాంటి డిసప్పాయింట్మెంట్ కాదు, ప్రణీత్ అంటే డిసప్పాయింట్మెంట్ లేదు, అలాంటి డిసప్పాయింట్మెంట్ కాదు. అంటే ఇంకా పట్టించుకొని కూడా ఏం లాభము, అసలు ఎవరైనా చేస్తున్నారు అంటే కూడా ఒక సపోర్ట్ ఉన్నట్టు అనిపించలేదు. అదే గాలికి వదిలేసినట్టు కొట్టుకోపోని అన్నట్టు వదిలేసినట్టు అనిపించింది నాకు, విచ్ వాజ్ ఇట్ వాజ్ నాట్ గుడ్. సో అప్పటి నుంచి ఇంకా నేను కూడా కొంచెం జేడెడ్ అయిపోయి కొంచెం సినికల్ అయిపోయి పట్టించుకోవడం ఆపేసాను పేర్లు కొంచెం. సో అది బేసిక్గా. ఇంకోటి ఒక ఇదేంటంటే ట్విస్టెడ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఏంటి తెలుసా బోగస్, ఈ పేర్లు పట్టించుకోకుండా చూస్తేనే ఇట్స్ ఒక రకంగా బెటర్ మనకి. దెన్ మనం యాక్చువల్ కాంటెంట్ ని డైసెక్ట్ చేయగలం. ఈ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఇదవుతుంది లేకపోతే. అవును. సో బేసిక్గా ఏం చెప్తామంటే ప్రణీత్ చేయలేము మేము. అండ్ బేసికలీ ఇంకేం చెప్తానంటే ప్రణీత్ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్. మెల్లిమెల్లిగా మన రాయడాలు బంద్ చేస్తారు వీళ్ళిద్దరికి రాసి వేస్ట్. ఓకే, నెక్స్ట్ మనకు రాసింది తేజ్కర్. తేజ్కర్ నమస్తే పెద్దనా, వచ్చండి. హలో గైస్, రియలీ డిసప్పాయింటెడ్. ఓటీటీలో వచ్చిన మూవీస్ రివ్యూ చేస్తా అంటే మేము ఎలా బతకాలి? అయ్యో, 20 to 25 euros పెట్టి ఫ్లాప్ మూవీకి వెళ్లే బదులు ఆ మనీ సేవ్ చేసుకొని హైకింగ్ చేసుకోవచ్చు కదా మేము. స్మాల్ రివ్యూ. అంతేగాని ఒక మాట తేజ్కర్ నువ్వు అంటున్నావు ఆ మాట 20-25 ఏంటో నీకు ఆ పౌండ్స్ అంటే 20 pounds అంటే ఆఫ్టర్ ఆల్ నీకు అది మనీ సేవ్ చేసుకుని హైకింగ్కి వెళ్తావు. పాపం మా గురించి లేదా, మీకేం పట్టింపు లేదా నీకు? మేమేమో ఇక్కడ ఒక రూమ్ లో ఒక చైర్ పైన కూర్చొని చేస్తున్నాము. అదే సరే, ఎనీవేస్, స్మాల్ రివ్యూ ఆఫ్ యువర్ రివ్యూ. మేమ్ ఫేమస్ హీరో ఇస్ ఆల్సో ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. ఆ పాయింట్ తో రివ్యూ చూసి ఉంటే మూవీ రివ్యూ వుడ్ హావ్ బీన్ మోర్ హిలేరియస్ అని మై వ్యూ. ఓకే. సో తేజ్కర్ దీనికి బేసిక్ గా మేము ఆల్రెడీ పోయిన వారం చెప్పేసాం, అది నువ్వు వినుంటావు కూడా. సో కంపల్సరీ వినుంటావు. కంటిన్యూయింగ్, సో ఆల్సో గివింగ్ సొల్యూషన్ ఫర్ యువర్ అప్కమింగ్ బేబీ రివ్యూ. Our director's first movie is Hrudaya Kalayam. So would also want to listen to your view on that 180-degree U-turn journey on the two distinct movies. హృదయ కాలయం ఏ మూవీ అది తెలియదు మాకు. ఇది పెద్ద రాడ్ సినిమా అని మాత్రం నాకు గుర్తుంది, కాకపోతే నేను చూడలేదు అది. అవునా? కొంపతీసి సంపూర్ణేష్ అనుకుంటా ఏమో. సరే, మేము విల్ రేంజ్ చెక్ ఆన్ దట్. యా. తర్వాత ఏం రాస్తాడంటే కొన్ని రోజుల తర్వాత, హే గైస్, జస్ట్ వాచ్ భోలా శంకర్. Movie ending ki the only thought I had was ThyGappers boys will have a field day reviewing this movie. Can't wait. Keep flying high. Samaptam. ఓకే, తేజ్కర్ ఏంటి నువ్వు ఒక నో స్మోకింగ్ పెట్టినావు మరి హలో గైస్ పక్క కంపోజిషన్ అన్న బంద్ చేసినావా? లేదు, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మూడ్ లో లేను, డిసప్పాయింట్ అని చెప్తున్నా. అంటే నువ్వు మళ్ళీ ఒకసారి గో బ్యాక్ టు నీ జెన్ మోడ్కి వెళ్ళు, అప్పుడు నీకు అర్థమవుతుంది ఇదేంటో. ఇంకోటి ఓటీటీ మూవీస్, అది ఓటీటీలోవే మూవీస్ ఎందుకు చేస్తాం మేము ఆల్రెడీ దీని ఒక జస్టిఫికేషన్ ఇచ్చినాం స్టార్టింగ్ లో. వీ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. అసలు మేము కొంచెం కూడా అసలు ట్యాంపర్ చేసుకోలే దాన్ని. మేము ఒక్క టికెట్ తక్కువ సేల్ అయిన వాళ్ళకి వీల్ ఫీల్ మేము డిసప్పాయింట్ అవుతాం. సో ఫస్ట్ మొత్తం అయిపోయి ఎంత వస్తుందో వాళ్ళకి మొత్తం రాని, థియేటర్ కలెక్షన్ నుంచి రాని, దాంతో ఓటీటీ కలెక్షన్కి వెళ్ళి రాని, ఏమొస్తుందో అప్పుడు తీరిగా వీల్సే ఓకే ఇప్పుడు కరెక్ట్ టైం, ముహూర్తం బాగుందని మేము చేస్తాం. బేసికలీ అది మా లాజిక్ ఉండే. బట్ నీ రెస్ట్లెస్నెస్ మాకు అర్థమవుతుంది. వాట్ వీ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ క్రెడిబిలిటీ. అవును, కరెక్ట్. దాని ఇంకోటి, ఒకవేళ మూవీ కనుక ఎవరు చూడలేదు అనుకో, దాని రీవాచబిలిటీ కోసం మేము పుష్ చేస్తుంటాం అన్నమాట. కానీ నీ రెస్ట్లెస్నెస్ కు సొల్యూషన్ ఉంది తేజ్కర్. ఓకే, జస్ట్ ఎక్కడైనా
నీ కనెక్షన్స్ త్రూ ఒక ఏమంటారు లండన్ ఇన్వెస్టర్ నుంచో లేకపోతే జ్యూరిక్ ఇన్వెస్టర్ నుంచో జస్ట్ 3-4 crores అట్లా మాకు స్పాన్సర్ చేయించాం అనుకో, ఛానల్ ఒకటి ఓపెన్ చేస్తే మాకు దెన్ మూవీస్ లో ఏంది వైల్డ్ షూటింగ్ మేము పోయి షూటింగ్ చూసి దాని గురించి కూడా రివ్యూ చెప్తాం అన్నమాట. అట్లా ఉంటది మా డెడికేషన్. నాకు డౌట్ బ్రో, తేజ్కర్ కి ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది యూరోప్ లో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటీటీ తీసుకొని పాస్వర్డ్ షేరింగ్ చేసుకుంటే అయిపోతాయి కదా. వాడు ప్రాబ్లం ఓటీటీది కాదు, వాడు ఫ్లాప్ మూవీ థియేటర్లో పోయి చూస్తున్నాడు. మేము థియేటర్కి వెళ్ళి చూడక్కర్లే కదా, ఓటీటీలో తర్వాత ఎప్పుడో తిరిగి చూసుకుంటాం. ఇక్కడ ఫోమో రావద్దని ఇప్పుడు ముందరే థియేటర్కి వెళ్తున్నాం వితౌట్ ఎనీ అవగాహన అబౌట్ ద మూవీ, బికాస్ ThyGapp మీరు ఏం చెప్తారు మాకు అని. ఓకే ఓకే ఓకే, ఇది చాలా పాజిటివ్ పోయి పాపం, నెగిటివ్ కదా. ఇట్స్ వెరీ పాజిటివ్. తేజ్కర్ నువ్వు నేను కనెక్ట్ అయినా వి బోత్ డిస్కస్. ఓకే, నువ్వు ఇండియాకి వస్తున్నప్పుడు చెప్పు, విల్ బోత్ డిస్కస్. ఓకే, సో థ్యాంక్స్ తేజ్కర్ యాజ్ ఆల్వేస్ రాసినందుకు. ఇంకా ఆ బేబీ ఏదైతే తతంగం ఉందో అది రాని తేజ్కర్ వచ్చిందా చూద్దాం. కరెక్ట్గా ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే ఇంతమంది అడిగిన ఇప్పుడు మేము కూడా కొంచెం క్యూరియస్ ఉన్నాం, అంతేమో కథ తతంగం ఉంది ఈ మూవీలో అని. అండ్ తేజ్కర్ నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇట్లా బ్రూట్ అన్నట్టే ఇండస్ట్రీకి రాసి చెప్పేయచ్చు మీరంతా, ఇట్లా మాకు 20-25 యూరోలు అవుతున్నాయి, మా వల్ల కాదు, మీరు జెమ్స్ ఉన్నారు, మీరు ThyGapp కి అడ్వాన్స్ ప్రైవేట్ స్క్రీనింగ్ పెట్టండి రిలీజ్ ముందు, అప్పుడు వాళ్ళు చెప్తే మేము పోయి చూస్తాం. ఎందుకంటే నువ్వు ఇంకోటి చెప్పు, మొత్తం యూరోప్కి వెళ్ళి US వరకు ఈస్ట్ వెస్ట్ తక్ మొత్తం ThyGapp వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది. నీకు తెలుసు కదా తేజ్కర్ మార్కెటింగ్ కొద్దిగా బడా చడకే చెప్పి అంతే అది. కానీ తేజ్కర్ థ్యాంక్స్ రా రాసినందుకు. అగైన్ ఎల్లప్పటిలాగా. నెక్స్ట్ మనకు రాసింది మురళీధర్ K. ఈ మురళీధర్ని కదా మనము మ్యాథ్ ప్రొఫెసర్ అనుకుంటుండే. మనము అనకు, నువ్వు అనుకున్నావు, నేను కరెక్ట్ చేసిన. నేను అనుకుంటా నువ్వు కాదా, ఇందాక పెద్ద స్పీచ్ ఇచ్చినావు నువ్వు, ThyGapp అంటే వైపు అని. ఈ చిల్లర వాటిల్లో నువ్వు నన్ను బస్సు కింద వేయడం న్యాయముందా? మురళీధర్ K ఏమన్నాడంటే, ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ స్పై రివ్యూ ఐ వాచ్ ద మూవీ ఫస్ట్. Completely agree with everything that has been said. Recently I went back and watched Tiger Zinda Hai after Pathan. Even with a superstar like Salman, Katrina and other characters are written so well. I'm a fan of Fauda. Every character in that series is written well. Correct. These makers and heroes stop listening to scripts after they get one hit in Telugu. Samaptam. చాలా కోపంలో రాసినట్టున్నాడు, చాలా ఒళ్ళు మండుతుంది, బీపీ హై రేస్ అవుతుంది. పాపం మురళీధర్ ఇట్లా మధ్య తాగుతుండు మెసేజ్ రాసిన తర్వాత. కరెక్టే బోగస్, ఐ మీన్ ఏం డిసగ్రీ చేయము ఎక్సెప్ట్ ఫర్ ద లాస్ట్ సెంటెన్స్. ఒక హిట్ వచ్చిన తర్వాత యూనో దే డోంట్ లిసన్ టు స్క్రిప్ట్స్ అని కొంచెం నాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని ఆబ్లిగేటరీ అయిపోతాయి అనుకుంటా. బేసికలీ ఏమవుతుంది, ప్రొడక్షన్ హౌసెస్ ఒక్క సినిమా కోసం సైన్ చేయరు, దే సైన్ ఫర్ 2-3 ఫిల్మ్స్, 3 మూవీ కాంట్రాక్ట్ 2 వినుంటాను. అండ్ ఎస్పెషలీ ఎవరైతే కొంచెం జస్ట్ అప్కమింగ్ కదా, లేకపోతే దే నాట్ ద ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, కొంచెం ఎవరైతే మిడిల్ లో ఉంటారో దే గో ఫర్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కోసము దే గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ డీల్స్. ఓ ప్రొడక్షన్ హౌస్ వచ్చి 2-3 మూవీస్ వరకు నేను సైన్ చేసుకుంటాము, నువ్వు 3 మూవీస్ యాక్ట్ చేయాలి మాకు విత్ ఇన్ ఏదో టైం పీరియడ్ 20-25 ఎంతో, అలాంటివి చేస్తారు. సో అలాంటి దాంట్లో కొంచెం దిస్ హ్యాపెన్స్. మురళీధర్ అక్కడ నేను కొంచెం దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అట్లాంటి యాటిట్యూడ్ ఉంటుంది అయితే నేను నమ్మను. ఎందుకంటే ఎనీ యాక్టర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాంట్ టు డూ, ఖచ్చితంగా ఒక మంచి మూవీ చేద్దామని అనుకుంటారు. సో ఇలాంటి కొన్ని ఆఫ్ ఉన్న మూవీలు చూస్తే నాకు అది ఒక ఆబ్లిగేషన్ అనిపిస్తుంది. సో అందుకనే మేము వి పుట్ మోర్ బ్లేమ్ ఆన్ ద డైరెక్టర్ ఆర్ ద రైటర్ ఇంత అన్లెస్ ద యాక్టింగ్ ఇస్ హారబుల్. అదొకటి. ఇప్పుడు నువ్వు ఆ పాయింట్ మీద చెప్పావు కదా బ్రో, డైరెక్టర్ ఆర్ ద రైటర్ అని. ఇక్కడ ఇంకో పర్స్పెక్టివ్ కూడా ఉంది. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మురళీధర్కి ఎట్లయితే ఈ యాక్టర్ మీద పాయింట్ చేశాడు కదా, నేను ఆన్లైన్ లో ఈ ఇండస్ట్రీ అంటే మన ఇండస్ట్రీ కాదు హాలీవుడ్ అనుకో, బట్ ఇక్కడ కూడా దగ్గర సిమిలారిటీస్. గేట్ కీపింగ్ ఎక్కువ, ఈ పైసలు పెడతారు చూడు వాళ్ళ చేతిలో ఎక్కువ ఉంటది, ప్రొడ్యూసర్స్ స్టూడియో ఓనర్స్. ఎందుకంటే ఒక స్టూడియోలో, ఒక హాలీవుడ్ స్టూడియోలో, పెద్ద హాలీవుడ్ స్టూడియోలో స్క్రిప్ట్ రివ్యూ చేసే ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుండే ఎక్స్పర్ట్, మొత్తం వరల్డ్ మనమే ప్రొఫెషనల్స్, వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ ఆల్స్ వాళ్ళు. ఓకే, సో షీ వాస్ సేయింగ్ కి నా జాబ్ ఇది స్క్రిప్ట్స్ చదివి రికమెండ్ చేయడము, మీరు నమ్మరు
అసలు ఒక్కొక్క స్క్రిప్ట్ ఎట్లా పడుంటాయంటే అక్కడ ద బెస్ట్ ఆఫ్ కామెడీస్, ద బెస్ట్ ఆఫ్ రొమాంటిక్ మూవీస్, ద బెస్ట్ ఆఫ్ థ్రిల్లర్స్. అసలు మీరు నవ్వుతారు, మీకు కన్నీళ్ళు వస్తాయి. అలాంటిది ఒక్కొక్కటి ఇట్లా జెమ్స్ ఉన్నాయి స్క్రిప్ట్స్ లో, తుప్పు పెట్టుంటాయి. వీళ్ళు కొనేస్తారు రైట్స్, కొనేసి పక్కన పడేస్తారు. చేయాలో లేదో అనేది తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి దాన్ని బయటికి రానివ్వరు. సో ఎవరైతే మీరు రైటర్స్ మీద అంటున్నారో రైటింగ్ క్వాలిటీ బాగాలేదంటున్నారో, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. రైటర్స్ అయితే బ్రహ్మాండమైన రైటర్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు. నేను రాసిస్తా, కాకపోతే దిస్ ఇస్ ఇన్ హాలీవుడ్. సో అదే, సో ఇట్ ఈస్ వెరీ లైక్లీ దట్ దిస్ ఇక్కడ అవుతుంది ఇక్కడ మన ఇండస్ట్రీలో అని. కానీ నాకు అనిపిస్తుంది కదా, అందుకే నేను ఎందుకు ఈ పాయింట్ ని కొంచెం డిబేట్ చేస్తున్నా అంటే, స్ట్రాంగ్ గా డిబేట్ చేస్తున్నా అంటే, ఒక యాక్టర్ కి ద బిగ్గెస్ట్ వీక్నెస్ ఏముంటుంది అంటే హీస్ అన్కంట్రోలబుల్. ఓకే, అందరు ఏమనుకుంటారు, యాక్టర్ కి ఎమోషన్ చేయడం రావాలి, లేకపోతే యాక్టర్ యాక్టింగ్ చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అనుకుంటారు. కానీ అన్ఫార్చునేట్ కదా, ఒక యాక్టర్స్ బిగ్గెస్ట్ వీక్నెస్ యాక్చువల్లీ ద స్క్రిప్ట్. హీ కాంట్ చేంజ్ ద స్క్రిప్ట్. వాడు ఒక సీన్ లో ఏం ఇంప్రవైజ్ చేస్తారో అదంతా కంట్రోల్లో ఉంటుంది. విత్ ఇన్ దట్ పర్టికులర్ సీన్ వాళ్ళు దే కెన్ డూ అ లాట్. కానీ స్క్రిప్ట్ వాళ్ళు చేంజ్ చేయలేరు. అందుకనే అంటాను నేను, ద యాక్టర్ మైట్ బి బ్రిలియంట్, స్టిల్ ద సీన్ మైట్ ఫెయిల్. ఎందుకంటే దేర్ ఆర్ అదర్ మూవింగ్ పార్ట్స్ అందులో. అందుకనే యాక్టర్ నేను ఒట్టి మనకి గుర్తుంటే, అండ్ మురళీధర్ నేను కూడా ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా, మేము స్పై మూవీ మొత్తము అందులో డైరెక్టరీలీ ఏమేమి తప్పులు ఉన్నాయి, మేము ఏం చేసి ఉండొచ్చు, లేకపోతే ఎట్లా ఉండొచ్చు అన్నాం. కానీ ఎట్ నో పాయింట్ వీ కంప్లైంట్ విత్ యాక్టింగ్. ఓకే, సో అన్లెస్ మాకు అదే చిన్నవి అక్రాస్ ద బోర్డ్ బాగాలేకుండా, అంటే అక్రాస్ ద బోర్డ్ యాక్టింగ్ బాగాలేదు అంటే ఇట్ జనరలీ డజంట్ గో ఆన్ ది యాక్టర్స్. అది ద బ్లేమ్ ఇస్ సమ్వేర్ ఎల్స్. ఎగ్జాక్ట్లీ కదా. సో యూ డిడ్ంట్ పిక్ వన్ యాక్ట్. అర్థమవుతుందా? నాకు కూడా అట్లానే అనిపించింది. ఒక్క యాక్టర్ ని పిక్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. కానీ అందరు యాక్టర్స్ ఇలా డీల్ అవ్వడున్నారు అనుకో, దెన్ ద గై బిహైండ్ ద సీన్ డజంట్ హ్యావ్ ద కాంపిటెన్స్ అన్నట్టు. అంటే ఓకే, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఏంటి ఐడెంటిఫై చేయకపోవడం, అది ఇష్యూ ఉండే. సో అది ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నాను. Yeah, it's a valid point. Yeah. So can you thank Muralidhar? Yes. Be cool, Nana. Cool baby. సో ఇంతటితో మన ఇన్స్టాగ్రామ్ బార్కోడ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా వేరే దగ్గర కూడా రాసినా. ఎస్, సర్ప్రైజ్. ఇప్పుడు మనకు రాసింది మన ఈమెయిల్లో ప్రొఫెసర్ వినయ్. ఈ ప్రొఫెసర్ కొంపదీసి ఈయననా? ఎస్, ఇస్ ది ద మ్యాథ్, హీస్ ద గణిత శాస్త్రం గైస్. వావ్. ఓకే, సో ఏం రాశారంటే, హలో గైస్, మ్యాథ్ ప్రొఫెసర్ ఫ్రమ్ సెయింట్ లూయిస్ అగైన్, బ్రాకెట్స్ లో రిఫర్ టు అమిగోస్ ఎపిసోడ్ టు రికాల్ మీ అంట. మేము పాపం ఇంకెవరకు క్రెడిట్ ఇస్తున్నాం, రిఫర్ గుర్తుపెట్టుకుంటాం. So I've been religiously tuning into your podcast episodes. The span of 2 weeks during which no new episode was released had a somewhat adverse impact on my life. Ayyo, I must confess. Ayyo, fail చేసిన అందరూ చూడండి పాపం. టీచింగ్ చేసి ఇంటికి వెళ్దామని కార్ ఎక్కుతుంటే దారిలో వినడానికి థైగ్యాప్ ఎపిసోడ్ లేదు అని గుర్తుకొచ్చి హర్ట్ అయ్యాను. అందుకనే ఇలాంటి సమయాల్లో ఇంగ్లీష్ పాడ్కాస్ట్ విన్నాను. అంత హర్ట్ గారు మేబీ ఎక్కువ హర్ట్ అవుతుంది. మీ సామాజిక వర్గమన మూవీ రివ్యూతో నేను అగ్రీ చేస్తాను. బట్ ఐ మస్ట్ సే చాలా ఎంజాయ్ చేశాము ఈ మూవీ థియేటర్ లో. దట్స్ గ్రేట్. నేను కూడా యాక్చువల్లీ నేను చెప్పాను కూడా కదా, థియేటర్ లో కూడా చూసిన నేను, లాక్కొని పట్టుకుపోయాను. దే యాక్చువల్లీ టర్నికేటెడ్ ద మూవీ ఇన్ ద ఓటీటీ. చాలా కట్ చేశారు. యా, సో ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకో. It is wonderful to see your podcast growing across the world. Ekkada? Now that you have people setting up a marketing team in the eastern cities like Boston, let me handle marketing across the Midwest states. Why not? ఇప్పుడు నువ్వు వినయ్ మినిమం గేమ్ థియరీ తోటి నడిపేయాలి మన మార్కెటింగ్. అంతే. For the 100th episode, how about you reveal your faces on a video podcast? On the other hand, eagerly waiting for your review on the movie Pareshan. Very good. Samaptam. Yeah. So firstly Vinay, we apologize to you.
ఎస్ మేము ఇంకెవరికో మిమ్మల్ని జ్ఞాపకాల్లో పెట్టుకొని ఇంకెవరినో మురళీధర్ని కదా పాపం, మురళీధర్ని పాపం ఆయన పైన ప్రెషర్ పెట్టినాం. మీరు మ్యాథ్స్ టీచర్ కాదు, నేను కాదు అన్నాక కాదు మాకు తెలుసు నువ్వే మ్యాథ్స్ టీచర్ అది ఇది అని. బట్ థ్యాంక్ యూ రాసినందుకు. మీరు అందుకని రెగ్యులర్ రాయాలి. మీరు క్లాస్ కి మాత్రం రెగ్యులర్ పోతారు, రాసేటప్పుడు మేము కూడా అన్నా ఇప్పుడు వేర్ యూ అబ్సెంట్ డిడ్ యూ ఫర్గెట్ టు రైట్ ఈట్ యువర్ ఫుడ్ అని అట్లా అనాలా మేము. సో కానీ అట్లా అన్నాం జోక్స్ అట్లా. కానీ థ్యాంక్ యూ సో మచ్ రాసినందుకు. ఫేస్ రివీల్ది ఏదైతే సజెషన్ ఇచ్చిండ్రో అది మన 8,000th ఎపిసోడ్ కి మనం ప్లాన్ చేసాము. థైగ్యాప్ నేను బోగస్ ఇక్కడ ఒక ఒప్పందానికి వచ్చాము. ఎందుకంటే చాలా స్టెప్స్ ఉన్నాయి దానికంటే ముందర. ప్లాస్టిక్ సర్జరీ, జిమ్, సిలికాన్ ట్రాన్స్ప్లాంట్స్, బ్రేసెస్ ఎక్సెట్రా చాలా ఇట్స్ ఎ లాంగ్ లాండ్రీ లిస్ట్ ఫర్ అస్ టు బి ఆన్ దిస్. కొన్ని చోట్ల ఎంట్రికల్ పీకాలి, ఇంకో చోట్ల ఎంట్రికల్ పెట్టాలి, చాలా పనులు ఉన్నాయి. కొంచెం కన్నుని ఇట్లా కొడితే స్ట్రైట్ అవ్వాలి, విషయాలు ఉన్నాయి అక్కడ. అదంతా వదిలేస్తే మధ్యలో కెమెరా కొనాలి మేము వీడియో తీయడానికి. సో దానికి టైం ఉంది. కానీ మిడ్ వెస్ట్ సైడ్ నుంచి ఇట్స్ ఎ కాంపిటీషన్ నౌ. బోగస్ లిటరల్లీ ఎట్లా అయిపోయిందంటే ఇది ఫ్యాన్ వార్ అయిపోయింది, సివిల్ వార్ అయిపోయింది విత్ ఇన్ థైగ్యాప్. ఇప్పుడు ఈస్ట్ కోస్టా, మిడ్ వెస్ట్ రీజనా, యూరోపా, విచ్ విల్ జనరేట్ ద మాక్సిమం రెవెన్యూ. అది రెవెన్యూ అంటే షేర్స్, అదే ఆబ్వియస్లీ సబ్స్క్రిప్షన్స్ అండ్ ఇంకోటి వదిలేసి యూనో డొనేషన్స్. అండ్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కూడా మన ఖతార్లో హేమగిరి ఇస్ గోయింగ్ టు స్టార్ట్. అక్కడైతే అండ్ ఇట్స్ అ టఫ్ కాంపిటీషన్. వాడికి ఒక్కడు దొరికితే చాలు, వాడికి ఒక్కడు దొరికితే ఒక మొత్తం రీజన్ కవర్ చేసినట్టు. అది సో గ్రేడింగ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది. వీ హ్యావ్ టు బి లోకల్ రూల్స్ పెట్టాలి మనం ఎట్లాగో. అది పోతే ఇంకా కానీ వాలంటీర్ చేశారు చూడు, అది అసలు దట్ ఈస్ అదే బోగస్. వాలంటీర్ చేస్తున్నారు కానీ ఏం వాలంటీర్ చేస్తున్నారు మనకి పెద్దగా తెలియట్లేదు. ఇంకొకటి వినయ్, నువ్వు ఇట్లా అన్నావు యూఆర్ హ్యాపీ టు సీ అవర్ పాడ్కాస్ట్ గ్రో టు న్యూ రీజన్స్, జాగ్రఫీస్ అని. కానీ వేర్ ఇట్ గ్రో? ఐ థింక్ మనం పోయినసారి ఇథియోపియా. ఓహో ఓకే, అది వినుంటాడు వినయ్ నాకు తెలుసు. ఇథియోపియా ఇస్ నౌ ఇట్స్ నాట్ కన్సిడర్డ్ ఎ కంట్రీ ఎనీమోర్ డ్యూ టు జియోపొలిటికల్ కండిషన్స్. సో మళ్ళీ వీఆర్ వన్ కంట్రీ డౌన్. సో అది. బట్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్. బోగస్ నువ్వు చెప్తావా వినయ్కి ఏం చెప్పేది ఉందా? నువ్వు కవర్ చేసావు మొత్తం. థ్యాంక్ యూ అని చెప్తావా? వినయ్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్. అండ్ ఆ 2 వారాల గ్యాప్ అనేది అది మీకు తెలుసు కదా, ఇంకా ఇట్ హ్యాపెన్స్. ఆ 2 వారాల గ్యాప్ వచ్చేసి ఎట్లా ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక 6 months అవుతుంది అనుకుంటా. మీరు ఇంకా అంటున్నారు 2 వారాల గ్యాప్ అని. కానీ అది కూడా ఒక కాంప్లిమెంట్ ఉంది దాంట్లో, చాలా పెద్ద కాంప్లిమెంట్. అంతా మిస్ అవుతున్నారు. ఇట్లా నరాల్లో ఇట్లా మీకు విత్డ్రాయల్ సిమ్టమ్స్ వస్తున్నాయంటే we take it as a compliment. Definitely. Yes. So thanks Vinay once again. Thank you Vinay, thank you so much. జాగ్రత్త నడుపు కారు. ఓకే, నువ్వు అక్కడ సెయింట్ లూయిస్ నుంచి ఎక్కడికి వెళ్తాడు వినయ్? మర్చిపోయా ఎక్కడికి వెళ్తున్నావు? లాంగ్ డ్రైవ్. ద డెస్టినేషన్ డజంట్ మ్యాటర్, జర్నీ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అంతే. సో అది మాట. సో అది ఈ వారం ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం.